హర్షకుమార్ గారి కొడుగ్గా ప్రజలకి పరిచయం అయినప్పుడు మీరు ప్రజలకి ఏం చేద్దాం అనుకుంటారు? కరెక్ట్గా మాట్లాడితే నా మాట వింటారు. లేదనుకోండి ఈ రోజంతా యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా షార్ట్స్ ఇలా స్వైప్ అప్ అయిపోతాం. మీకు పొగరెక్కువ, మాట ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అది ఎందుకు ప్రదర్శిస్తున్నారంటే ఏం చెప్తారు? లంచాలు తీసుకున్నారనుకోండి, నాది అక్రమ వ్యాపారం అనుకోండి, నేను అందరికీ వంగి 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 దండం పెట్టాను. నా పొగరు అందుకనైనా ఐఏఎస్ ఆఫీసర్లను కూడా లెక్క చేయకుండా మాట్లాడడం, ఒరే అని మాట్లాడడం, ఇది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అనుకుంటున్నాను. ఆ ఐఏఎస్లో అయితే ఎవరికి ఎక్కువ, ఐపీఎస్లో అయితే ఎవరికి ఎక్కువ? జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా మొన్న ఒక డైలాగ్ చెప్పారు. Next election would be fought on the battle Mavigan versus Amaravati. మీరు మావిగ్గన్ని అంగీకరిస్తారా, అమరావతిని అంగీకరిస్తారా? ట్యాంక్ బండ్ పక్కన తెలంగాణ సెక్రటేరియట్ ఉంది. దానికి అద్భుతంగా ఉంటుంది బిల్డింగ్. 680 కోట్లు అయితే ఈయన 3000 కోట్లు పెట్టి కట్టడం ఏంటి? పవన్ కళ్యాణ్కి కాపుల సపోర్ట్ ఎప్పటికైనా ఉంటుందని. గోదావరి జిల్లాలకు వస్తే మీరు అక్కడ నాయకుడిగా ఇప్పుడు ప్రారంభం కాబోతున్నారు, మీకు కాపు మద్దతు దొరుకుతుందా? మా కాపోడు మా కాపోడు మా కాపోడు అని చెప్పి ఈయనకు ఓటెత్తే మరి సనాతని కదా, అమాయకమైన ఆడపిల్ల రేపు అయిపోతే మాట్లాడాలి కదా. వైఎస్ జగన్ చూసి అనిపిస్తుంది. జగన్ది ఉండి పట్టుదల. మీ బిడ్డ ఒక్కడే చొక్కా మడతేసి తరం మారుతోంది, యుగం మారుతోంది, యువ నాయకత్వం తెరపైకి వస్తోంది. మన ముందు ఇప్పుడు గోదావరి జిల్లాల నుంచి ఒక యువ నాయకుడు వచ్చి కూర్చున్నారు. ఆయన నేను పరిచయం చేయను, ఆయన ద్వారా ఆయన్నే పరిచయం చేస్తాను. ఆయన పేరు వరకు చెప్పగలను, జీవి సుందర్ గారు. సుందర్ గారు నమస్కారం. నమస్తే అండి. జీవి సుందర్ గారు, ఫస్ట్ క్వశ్చన్, మీరు ఎవరు అంటే ఏం చెబుతారు? నేను ఒక మనిషిని, సింపుల్, అందరిలాంటి ఒక కామన్ మ్యాన్ విత్ అ గోల్డెన్ స్పూన్ అండ్ విత్ సమ్ గుడ్ ఐడియాస్ ఫర్ ద సొసైటీ. మళ్ళీ అడుగుతున్నాను, మీరు ఎవరు అంటే ఏం చెప్తారు? నేను ఎవరంటే మీరు ఏ పర్స్పెక్టివ్లో అడుగుతున్నారు? అంటే నా వ్యాపారం ఏంటని అడుగుతున్నారా, నా వ్యవహారం ఏంటని అడుగుతున్నారా? మీ నేపథ్యం ఏంటని అడుగుతున్నట్టు. సమాజం మంచి కోరే ఒక మనిషిని, సింపుల్. అంటే ఇందులో మీ తండ్రి గారి పాత్ర కానీ, మీ తండ్రి గారి లెగసీ కానీ ఏమీ లేదంటారు? 100% ఉంటుంది. ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ మై ఫాదర్. వెరీ సింపుల్. మా తండ్రి గారి పేరు చెప్పుకోవడానికి నాకు చాలా గర్వం, సంతోషం. ఎందుకంటే ఆయన సమాజానికి మంచి చేసే పనులు చేశారు, సమాజంలో అట్టడుగున్న స్థాయి మనుషులకి ఉపయోగపడే పనులు చేశారు. డెఫినెట్గా హర్ష్ కుమార్ గారు అబ్బాయి అని చెప్పుకోవడానికి గర్వపడతాను, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ రాజకీయ నాయకులు, హర్షకుమార్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వాన్ని మళ్ళీ మీరే సొంతం చేసుకోవాలి, మీ తండ్రి గారు లాంటి ఒక ప్రజానాయకుడి నుంచి ఇంకొక నాయకుడు పుట్టలేదు, మళ్ళీ తన వారసులకే రాజకీయ వారసత్వాన్ని ఇస్తున్నారు అంటే ఏం చెప్తారు? రాజకీయ వారసత్వం అన్నది నా దృష్టిలో ఉండదు. రాజకీయ వారసత్వం అన్నది ప్రజలు ఇవ్వాలి. మా తండ్రి నాకు ఇవ్వలేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళ కొడుకులు ఉన్నారు. అందరూ ముఖ్యమంత్రులు అయ్యారా? జగన్ ఒక్కడే అయ్యాడు. ఎన్టీ రామారావు గారికి 7 కొడుకులు ఉన్నారు, ఒక్కలన్నా ముఖ్యమంత్రి అయ్యారా? అల్లుడు అయ్యాడు. సో పదవి అన్నది ప్రజలు ఇస్తారు, రాజకీయ వారసత్వం అన్నది ఉండదు ఉండదు ఉండదు. హర్షకుమార్ గారి కొడుగ్గా ప్రజలకి పరిచయం అయినప్పుడు మీరు ప్రజలకి ఏం చేద్దాం అనుకుంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి. హర్ష్ కుమార్ గారి అబ్బాయిగా డెఫినెట్గా నాకు ఒక లీడ్ పొజిషన్ ఉంటుంది, ఫార్ అహెడ్ ఫ్రమ్ ఎనీ అదర్ కామన్ మ్యాన్. ఆ లీడ్ పొజిషన్తో నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను చెప్పేది 10 మంది వింటారు. దాని తర్వాత నేను చెప్పేది నిజంగా వాళ్ళకి తగ్గట్టు ఉంటే, నేను కరెక్ట్గా మాట్లాడితే నా మాట వింటారు. లేదనుకోండి ఈ రోజంతా యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా షార్ట్స్ ఇలా స్వైప్ అప్ అయిపోతాం. వెరీ సింపుల్. మీ తండ్రి గారి దగ్గర నుంచి వచ్చిన వారసత్వాన్ని మీరు ఎందుకు పాడు చేసుకుంటున్నారు? మీ పైన వస్తున్న ప్రధానమైన ఆరోపణలు చాలా స్పష్టంగా సుందర్ గారిని మొహం మీద అడుగుతున్నాను. మీకు పొగరెక్కువ, గీర ఎక్కువ, మాట ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మీరు మాట్లాడుతున్న వీడియోలు కూడా ఉన్నాయి. ఎందుకు మీరు ఇక్కడ ఎందుకు ఇంత అహంభావం అంటారు కదా, అది ఎందుకు ప్రదర్శిస్తున్నారంటే ఏం చెప్తారు? నా పొగరు నిజాయితీలోంచి వచ్చిందని అంటాను. ఇప్పుడు మా నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన డబ్బులు తీసుకున్నారనుకోండి, లంచాలు తీసుకున్నారనుకోండి, నాది అక్రమ వ్యాపారం అనుకోండి, నేను అందరికీ వంగి 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 దండం పెట్టాను.
నా పొగరు నిజాయితీలోంచి వచ్చేది. హర్షకుమార్ గారి అబ్బాయి పొగరు. ఇక్కడ ఎవరికి నేను వంగి వంగి దండాలు పెట్టాల్సిన పని లేదు. ఏ రాజకీయ నాయకుడికి నేను ఆ విధంగా సలాం కొట్టాల్సిన పని లేదు. నా పొగరు అందులోంచే వచ్చిందనుకుంటాను. అందుకనేనా ఐఏఎస్ ఆఫీసర్లను కూడా లెక్క చేయకుండా మాట్లాడడం, ఒరే అని మాట్లాడడం, ఇది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అనుకుంటున్నాను మీరు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఐఏఎస్ ఆఫీసర్లు ఏమీ దేవుళ్ళు కాదు. నాకు చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్ల మీద అపారమైన గౌరవం ఉంది. ఎందుకంటే ఈ రోజున ఒక రాజకీయ నాయకుడు చట్టం తయారు చేస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన వాడు ఒక సివిల్ సర్వెంట్. సివిల్ సర్వెంట్ అన్నాం. అతనికి జవాబుదారీతనం ఉండాలి. ఇప్పుడు నాకున్న బాధ ఏంటంటే సివిల్ సర్వెంట్స్ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగం చేసినన్ని రోజులు అక్రమంగా సంపాదించిన డబ్బులు ఈ రోజున ఇన్స్టెంట్గా టికెట్లు కొనుక్కుని, పార్టీల దగ్గర టికెట్లు కొనుక్కుని వాళ్ళకి ఫండ్ చేసి మళ్ళీ అదే అక్రమం చేస్తున్నారు. ప్రశ్నించద్దా దీన్ని? వాళ్ళ ఐఏఎస్లు అయితే ఎవరికి ఎక్కువ, ఐపీఎస్లు అయితే ఎవరికి ఎక్కడ? ఒక కరప్ట్ ఆఫీసర్ ఇస్ అ కరప్ట్ ఆఫీసర్, సింపుల్. ఇందులో వాడు ఒక మనిషి, అవతల ఉన్నవాడు వాడు నిజంగా సమాజానికి మంచి చేశాడు, దండం పెడతాం. వాడు కరప్ట్ ఆఫీసర్, కాలర్ కానీ పట్టుకుంటాడు. మీ భాషలో ఇప్పుడు కూడా వాడు అనే పదం పదే పదే వినిపిస్తుంది. ఇది నాయకులు వాడాల్సిన మాటనా? వాడు అంటే మీ ఫాలోవర్స్ కానీ, మిమ్మల్ని నమ్మాలనుకున్న మీ ప్రజలు కానీ, మీ ఓటర్లు కానీ మిమ్మల్ని ఈసడించుకుంటారనే భయం ఎక్కడ లేదా మీకు? లేదండి, ఎప్పుడు కూడా సొసైటీ ఏ విధంగా ఉందో దాన్నే మేము ప్రతిబింబిస్తాం. నేను ఇందాక చెప్పాను కదా నేను కామన్ మ్యాన్ అని. సో సొసైటీలో గ్రౌండ్ లెవెల్లో అట్టడుగు స్థాయిలో ఏ విధంగా మాట్లాడుకుంటామో నేను అదే మాట్లాడుతున్నాను. బహుశా ఒక మంచి ఆఫీసర్ ఉన్నాడు, ఆయనకి దండం పెడతానని చెప్తాను, మీకు అది పట్టుకురాదు, నెగిటివ్సే కనబడతాయి. సో కరప్ట్ ఆఫీసర్ని వాడు అనే అంటాం. ఇప్పుడు ఒక దొంగతనం కేసులో నిందితుడి గురించి మీరు న్యూస్ చదువుతున్నారు, వాడు వీడు అని అంటారు ఖచ్చితంగా. అదే ఒక మంచి వ్యక్తి గురించి మాట్లాడతారు, ఆయన ఈయన అంటారు. మీ భాషలో తేడా ఉన్నప్పుడు మీరు అడగనప్పుడు మా భాషలో తేడా ఉంటే ఎందుకు అడుగుతున్నారు? మనకి ఇచ్చే గౌరవం అన్నది మనం చేసే పనిలో ఉంటుంది, అంతేగాని మనకున్న పదవిని బట్టి ఉండదు. అది మీరు అంటే మీరు ప్రజల్లో ఉనికిని కాపాడుకోవడం కోసం, ప్రజల్లో మీ ఉనికిని చాటుకోవడం కోసం ఐఏఎస్‌లని లేకపోతే రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ లాంటి వాళ్ళని ఒక ఒక విధమైన భాషలో మాట్లాడిన వాడు అనడము, వీడు అనడము, అలా మాట్లాడడం వల్ల మీ ఉనికి కోసం చేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తే ఏం చెప్తారు? రాజమండ్రి మున్సిపల్ కమిషనర్తో నాకు ఏ ప్రాబ్లం లేదండి. ఈజ్ ఎ గుడ్ మ్యాన్. కొత్తగా వచ్చాడు ఆయన. ఆయన నేను ఎప్పుడు కూడా దుర్భాషలు ఆడలే. ఈజ్ ఎ యంగ్ ఆఫీసర్ ఫ్రమ్ రాజస్థాన్. సో ఆయన మీద నేను ఎప్పుడు మాట్లాడలే. నేను మాట్లాడింది ఏంటంటే సునీల్ మీద మాట్లాడాను. పనిగట్టుకొని మాట్లాడుతున్నారు. సునీల్ మీద మాట్లాడడానికి కారణం ఏంటంటే ఈజ్ ఎ కరప్ట్ ఆఫీసర్. అది అగ్రిగోల్డ్ దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ కరప్ట్ ఆఫీసర్స్ కులాన్ని మతాన్ని అడ్డుపెట్టుకుని జనాల్లోకి రావడం తప్పు అంటున్నాను. అసలు ఆఫీసర్కి కులం ఏంటి, ఆఫీసర్కి మతం ఏంటి? ఆఫీసర్కి ఏం ఉండవు. ఆఫీసర్ ఇస్ అన్ ఆఫీసర్. అంటే రాజకీయాల్లో సాధారణంగా చూస్తూ ఉంటాం. అంటే తమ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను కావచ్చు, తమ సామాజిక వర్గానికి సంబంధించిన ఆఫీసర్లను కావచ్చు, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. మీ దగ్గరకు వచ్చేసరికి మీ సామాజిక వర్గంలో ఒక ఆఫీసర్ కానీ, ఒక అధికారి కానీ ప్రజల్లోకి మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే మీరు అటాక్ చేస్తారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. కోన శశిధర్ అని చెప్పి ఈరోజు ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆయన డాన్ గారు ఎంపీకి ఉన్నప్పుడు మాకు జాయింట్ కలెక్టర్ చేశారు ఈస్ట్ గోదావరి. చేస్తే అక్కడ మాదిగ బాణ్యం భూములు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారంటే కోన శశిధర్ గారు వెళ్తే ఆ ల్యాండ్ ఓనర్ శశిధర్ గారిని ఏమన్నాడంటే, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్, నా రోజు జీతం ఉండదు, నా రోజు సంపాదన ఉండదు నీ జీతం, అది నీ బతుకు అని చెప్పి ఆయన అవమానించాడు. ఆయన అట్రాసిటీ కేసు పెడితే ఆయన కోసం 10,000 మందితో సబ్ పెట్టి ఆయనకి న్యాయం జరిగేటట్టు చూసాం. అంటే ఒక నిజాయితీ గల ఆఫీసర్ ఉంటే వాళ్ళ కోసం ఎంత దూరం వెళ్తాం. అదే ఒక కరప్ట్ ఆఫీసర్ ఉన్నాడు అనుకో, దానికోసం కూడా ఎంత దూరం వెళ్తాం. అందుకేనా మొన్న ఏలూరు సభకు కూడా మీకు ఆహ్వానమే అందలేదంటే ఆ సభకు వచ్చి సునీల్ తిట్టారంటున్నారు. ఏమంటే నేను వెళ్ళాను, నాకు ఒక 10-15 సార్లు ఫోన్ చేశారు. తాళ్ళూరి మధు అని ఆ సభ ఆహ్వాన కమిటీ సభ్యుడు, ఆయన 10 సార్లు ఫోన్ చేశాడు, నువ్వు రావాలి అన్నాడు. ఏ అన్నా అన్నాను. అంటే నువ్వు ఖచ్చితంగా రావాలన్నాడు. వెళ్ళాను, మాట్లాడాను. నాకు ఆహ్వానం లేకపోతే నాకు మైక్ ఎందుకు ఇచ్చారు, 10,000 మంది చప్పట్లు ఎందుకు కొట్టారు, అంత అప్లాజ్ ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఆహ్వానం ఉండేది ప్రజల నుంచి,
ఆ సభ్యుల్లో కొంతమంది అమ్ముడుపోయి ఏదో మాడతారు, దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. హర్షకుమార్ గారి దగ్గర నుంచి మీకు నాయకత్వం వచ్చిందనుకుందాం. నాయకత్వ లక్షణాలు వచ్చినాయి. కానీ హర్షకుమార్ గారి దగ్గర నుంచి అహంకారం కూడా వచ్చిందని మీరు మాట్లాడుతున్న మనుషులు చెప్తున్నారు. మీరే కాదు, మీ అన్నగారు కూడా, సిరాజ్ గారు కూడా, ఆయన కూడా ఎవరితో మాట్లాడినా అహంకారపూరితమైన భాషనే వాడుతారు అని. ఇది ఒక ప్రజానాయకుడిగా మీ నాన్నగారికి గావచ్చు, మీకు గావచ్చు, రేపు పొద్దున సమస్య కాదా? అంటే శ్రీరాజ్ నేను ఎన్ని సార్లు భాష గురించి అడుగుతున్నాను, ఎందుకో మీకు అర్థమై ఉంటుంది. అంటే శ్రీరాజ్ గురించి నేను కామెంట్ చేయనండి. ఇట్ ఈజ్ అన్ ఇండివిజువల్. ఆయన గురించి ఆయనే మాట్లాడతాడు. నేను నా గురించి మాట్లాడగలుగుతాను. నా వరకు ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. నా అహంకారం అంతా నా నిజాయితీలోంచి వచ్చింది, నిబద్ధతలోంచి వచ్చింది, ప్రజలకు ఏదో చేయాలన్న ఆలోచనలోంచి వచ్చింది. మీ ఇంట్లో మీ అన్నగారు ప్రజల్లో ఉన్నారు. ఆల్రెడీ మీ నాన్నగారు ప్రజల్లో ఉన్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ జనంలోకి రావాలనే ఆలోచన మీకు ఎందుకొచ్చింది? మీ కుటుంబంలోనే పొలిటికల్‌గా విభేదాలున్నాయి. మీ ఫ్యామిలీ మధ్యలోనే ఘర్షణలున్నాయి ఈ విషయంలో అంటున్నారు. ఎందుకు? మీరు మూడో వ్యక్తి అంటే మీరే రాజకీయాలు చేయాలి. ఇంకెవరు చేయకూడదా? చేయండి, అందరూ చేయండి. ఎంతమంది ఉంటే అంత మంచిది. నేను యువతను ఆహ్వానిస్తున్నాను. ప్రశ్నించే గొంతులు ఎంత ఎక్కువైతే సమాజానికి అంత మంచే జరుగుతుంది. మేమనే కాదు, అందరూ రావాలి. యంగ్‌స్టర్స్ రావాలి. యంగ్ పొలిటికల్ లీడర్స్ రావాలి. క్వెషనింగ్ ఉండాలి. అంటే మా ఆంధ్రప్రదేశ్‌లో పొరపాటున క్వెషన్ చేస్తే టెర్రరిస్ట్ చట్టాలు అవి పెడతా ఉంటారు. పక్కన పెడితే క్వెషనింగ్, రెస్పెక్టబుల్ క్వెషనింగ్ రావాలి. చాలా ఇంపార్టెంట్ అది. నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రతి యువతని అడుగుతున్నాను, అందరూ రండి. ఒకళ్ళనే కాదు. నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇందాక చెప్పాగా, హర్ష్ కుమార్ గారి అబ్బాయిగా నాకు ఒక లీడ్ రోల్ పొజిషన్ ఉంటుంది. దాన్ని నేను నీట్‌గా చేయగలుగుతాను అనుకుంటున్నాను. ఇప్పుడు మీ అన్నగారితో మీకు గొడవలున్న విషయం నిజమేనా? నాకు మా అన్నకి ఏం గొడవలు లేవండి. ఇంటర్నల్‌గా చాలా విభేదాలున్నాయి. చాలా ఫైట్ చేసుకుంటున్నారు. ఈ లీడర్‌షిప్ విషయంలో, పొలిటికల్ విషయంలో. మిమ్మల్నేమో ఇన్‌స్టిట్యూట్స్ చూసుకోమని మీ నాన్నగారు చెప్తే, మీరు రాజకీయాల్లోకి వస్తామని మీరు అంటున్నారు. ఆయన రాజకీయాలకు నాకు అడ్డుగా వస్తున్నాడని మీ అన్న చెప్తున్నారు. ఇది అబద్ధమా? అది మా అన్నయ్యని అడగాలండి. నేనైతే ఒకటే చెప్తా, రాజకీయ వారసత్వం ప్రజలివ్వాలి. నాకు మా అన్నయ్యకి ఏ విధమైన ఇబ్బంది, నాకైతే తనతో ఏ విధమైన ఇబ్బంది లేదు. తనకుందో లేదో మీరు తనని అడగాలి. నా వరకు ఏంటంటే నాకు ఉన్న అడ్వాంటేజ్ మంచి ఆరేటర్‌షిప్. సబ్జెక్ట్‌ని బాగా మాట్లాడగలుగుతాను. ఆ మంచి పేరే నన్ను ముందుకు తీసుకెళ్తుందని నేను అనుకుంటున్నాను. నాన్న రాజకీయ నాయకుడైతే కొడుకులు కూడా రాజకీయ నాయకులు కావాలని ఆలోచించడం ఎందుకు? ఎందుకు అవ్వకూడదు చెప్పండి? వై నాట్? మీ చేతుల్లోనే రాజకీయాలు మొత్తం మీ చేతుల్లో ఉండాలి. ఇప్పుడు మీరు డాక్టర్ కొడుకు అమలాపురము డాక్టర్ అవ్వచ్చు. మీరు అమలాపురము ఇంజినీర్ కొడుకు ఇంజినీర్ అవ్వచ్చు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు. మీరెందుకు ఇప్పుడు కాకూడదు? ఒక బ్లడ్ లైన్‌లో మీరెందుకు కాకూడదు? ఇది హర్ష కుమార్ గారు లాంటి ఒక న్యూస్ యాంకర్ కొడుకు న్యూస్ యాంకర్ అవ్వచ్చు. మీరెందుకు కాకూడదు? ఒక ఐఏఎస్ మీరెందుకు కాకూడదు? మీరు ఒక ఐపీఎస్ నేనేం అవ్వాలో మీరు చెప్తారు, నేను డిసైడ్ చేసుకోవాలా? నాకు ఆ లిబర్టీ ఉందా? నేను ఒక ఇండివిడ్యువలే కదా! నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం ఉంటుంది. నాకు పవర్ యొక్క వాల్యూ తెలుసు. పరపతి యొక్క వాల్యూ తెలుసు. నాకు కనబడే పవర్ మొత్తం విజన్ ఉంటుంది. అని మీ డాడీ చేతుల్లో పవర్ ఉన్నప్పుడు అది ఎలా ఉంది? ఆ శక్తిని మీరు మళ్ళీ వాడాలి అనా? పవర్ అంటే నా దృష్టిలో బాధ్యత. పవర్ అంటే బాధ్యతని నేను చాలా గట్టిగా నమ్ముతాను. సో, ఆ బాధ్యతని జాగ్రత్తగా ఎవరన్నా వాడకపోతే ఆటోమేటిక్‌గా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ప్రశ్నించాలనిపిస్తది. ఓకే. ప్రశ్నిస్తే నువ్వెందుకు వచ్చావు అని మీలాంటోళ్ళు ప్రశ్నిస్తే ఎలాగ సార్? ప్రశ్నించే యంగ్‌స్టర్స్ రావాలి. ప్రశ్నించే వాళ్ళు ముందుండాలి అని మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. ఒక లీడర్‌గా రేపు పొద్దున ఒక నాయకుడిగా ఎమ్మెల్సీగా పోటీ చేశారు లాస్ట్ టైమ్. ఈసారి ఇంకా పెద్ద పొజిషన్ కోసం ట్రై చేస్తుండొచ్చు. రాజకీయ నాయకుడు కోరుకునేది. అంటే భాషని మార్చుకోవాలి. ఆ టీమ్‌ని లీడ్ చేయాలనుకున్నప్పుడు మనలో మంచితనాన్ని చూయించాలి. ఇట్లా ఎందుకు ఆలోచించట్లేదని. అంటే ఎందుకంటే మీ మీద ప్రధానంగా ఉన్న ఆరోపణలు ఇవే. నేను నా జీవితంలో ఇప్పటికొచ్చి ఎవరిని బూతులు తిట్టలా. ఆఫ్ ద కెమెరా, ఆన్ ద కెమెరా. ఓకే. సెకండ్ థింగ్, అగౌరవంగా నేను మాట్లాడింది కరప్ట్ ఆఫీసర్స్‌ని అగౌరవంగానే ఒక్కరిని మాట్లాడాను. ఎందుకు టార్గెట్ చేశారు? పివి సునీల్ ఒక్కరిని ఎందుకు టార్గెట్ చేశారు? నాకు కనబడినోళ్ళో అతను ఒక కరప్ట్ ఆఫీసర్ కింద కనబడ్డాడు. అతను అంబేద్కర్ బొమ్మ పెట్టుకుని తప్పుడు పనులు చేస్తున్నాడు. ఈ రోజుకి మీరు ఫేస్‌బుక్‌కెళ్ళి చూడండి. ఎయిమ్ అని పెట్టుకున్నాడు. అంబేద్కర్ ఇండియా మిషన్ అని పెట్టుకున్నాడు. అది ఒక బోగస్ సంస్థ. అసలు ఆ సంస్థే లేదు. ఏదో ట్రస్ట్. ఎయిమ్ అనే ట్రస్ట్ రిజిస్టర్డ్. దాన్ని అంబేద్కర్ అని పెట్టుకున్నాడు. దాని ద్వారా పాపం అమాయకురాలైన ఆయన భార్య వీడియోలు పెడుతున్నాడు. మా శ్రీరాజ్ మీద ఫేక్ వీడియో ఒకటి ప్రాపగేట్ చేశాడు.
ఇటువంటి తప్పుల పనులు చేస్తున్నోడిని ఎండగట్టకపోతే ఎలాగా? అడగద్దా? వాడి తప్పుడు పనులు ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటూ పోతాడు. మేము అలా నోరు మూసుకు కూర్చోాలా? అంటే శ్రీరాజ్ ఏం మాట్లాడలేదా పివి సునీల్? అతను ఇప్పుడు ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఆపోజిట్ రియాక్షన్. కుక్క కాటుకు చెప్పు దెబ్బే తగులుతుంది. కుక్క కాటుకి బర్ణాలు రాస్తారేంటి? కుక్క కాటేసింది సార్, చెప్పు దెబ్బే కదా తగిలేది, అదే తగిలింది. అంటే సునీల్ కుమార్ ఎదగటం మీకేమైనా ఇబ్బందిగా మారుతుందా? ఆయన రిటైర్ అయిపోయాడు సార్. మీరు ఒక యువ నాయకుడు, మీరు కరప్టెడ్ ఆఫీసర్లని టార్గెట్ చేస్తున్నారు, ఒప్పుకుందాం. మీ అన్నగారు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీ ఫాదర్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు సునీల్ కుమార్ చుట్టే మీరు తిరుగుతున్నారు? అసలు సునీల్ అన్నాడు ఇట్ ఈస్ అ ఎండ్ ఆఫ్ లైఫ్ స్టోరీ. ఆయన రిటైర్ అయిపోయాడు. మొన్న ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్కి 100 మంది కూడా రాలే. ఆయన మీద ఏసీబీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, అగ్రిగోల్డ్లో డబ్బులు దబ్బేశాడని చెప్పి కేసులు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ అబ్బాయిలిద్దరి మీద ఏమంటారు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు, ఒకడు దుబాయ్లో ఒకడు అమెరికాలో అని కేసులు ఉన్నాయి. ముందు ఆయన ఫేస్ చేయనండి. నాకు అసలు సునీల్ అన్నాడు ఒక సబ్జెక్టే కాదు, ఈజ్ అన్ క్లోజ్డ్ స్టోరీ. దాని గురించి పెద్ద డిస్కస్ చేసే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. సరే, ఎమ్మెల్సీగా పోటీ చేశారు కదా లాస్ట్ టైం. ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు మీ ఓటమికి ప్రధాన కారణం ఏంటి? ఎవరు మద్దతు తీసుకున్నారు, ఎవరు మద్దతు కోరుకోలేకపోయారు? నేను గ్రాడ్యుయేట్స్ అందరి మద్దతు కోరానండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఫస్ట్ టైం నేను ఎలక్షన్లో నించిన తర్వాత ఫస్ట్ ఎందుకంటే ప్రధాన అపోజిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళ సపోర్ట్ అడిగాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాండిడేట్ లేడు, అంటే వాళ్ళు పెట్టలేదు, క్యాండిడేట్ లేడు కాదు, వాళ్ళు పెట్టలేదు కాబట్టి వాళ్ళ సపోర్ట్ అడిగాను. గ్రౌండ్లో వాళ్ళు సపోర్ట్ చేశారు. దళిత సంఘాలు మద్దతు ఇచ్చిందా వైసీపీ మీకు అప్పుడు? గ్రౌండ్ లెవెల్ అంటే పార్టీ హైకమాండ్ నుంచి మనకేమీ రాలేదు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్ అందరూ కూడా, జిల్లా క్యాడరు, గ్రౌండ్ క్యాడరు అందరూ కూడా సపోర్ట్ చేశారు. అంటే ఎందుకు మీకు, అంటే వైసీపీకి మీ మీద నమ్మకం కుదరలేదా, లేకపోతే అసలు ఏం జరిగింది? అది ఇప్పుడు నాయకత్వం వాళ్ళ పార్టీలో నేను జాయిన్ అవ్వలే కదండి. జాయిన్ అవ్వకుండా వాళ్ళు అఫీషియల్గా ఎలాగ సపోర్ట్ ఇస్తారు? ఇవ్వలేరు కదా. ఓకే. సో నమ్మకం లేకపోవడం ఏంటి, వాళ్ళ పార్టీలో ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మనం బయట నుంచి అడిగాం, వాళ్ళు బయట నుంచి చేశారు, సింపుల్. సో ఓకే. ఇంకొకటి నాకు పొలిటికల్గా ఎమ్మెల్సీగా నించున్నప్పుడు నాకు చాలా విషయాలు తెలిసింది ఏంటంటే, గ్రౌండ్ లెవెల్లో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా డెవలప్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. ఓకే. సో అది నాకు కనబడింది, ఒక పాజిటివ్ ఇది ఆయన మీద ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ టీచర్స్ ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, ఇప్పుడు మళ్ళీ టీచర్స్ ఎమ్మెల్సీ చుట్టూ తిరుగుతున్నారని, వైసీపీ మద్దతు అడగబోతున్నారా, లేకపోతే మీ తండ్రి గారి లాగా అంటే న్యూట్రల్గా ఉండబోతున్నారా, లేకపోతే కాంగ్రెస్ కట్టుబడి ఉండబోతున్నారా, లేకపోతే టీడీపీ మద్దతు అడగబోతున్నారా? నేను టీచర్స్ ఎమ్మెల్సీ మీద గురి పెట్టడం వాస్తవమే. ఇంకా పోటీ చేస్తానో లేదో నేను ఏమనుకోలే. ఓకే. నేను ఏం చేశానంటే, ఇక్కడ ఈ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ ఎమ్మెల్సీలో కానీ రెండిట్లో కూడా యూటీఎఫ్ డామినేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఓకే. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ అని, వాళ్ళ డామినేషన్ చాలా ఎక్కువగా ఉంది. నేనేమంటానంటే, గ్రాడ్యుయేట్స్లో నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడాలి. ఓకే. అక్కడ చూస్తేనేమో టీచర్సే నగ్గుతున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ చూస్తేనేమో 95% మంది ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు, 5% మంది గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు. ఆ గవర్నమెంట్ టీచర్స్ కొడుకులకి కూతురులకు కూడా ఈ 95% ఉన్న ప్రైవేట్ టీచర్సే పాఠాలు చెప్పాలి. వీళ్ళ రిప్రజెంటేషను అసలు కౌన్సిల్లోనే లేదు. వీళ్ళ వైపు నుంచి ఒక ప్రైవేట్ టీచర్, అక్కడ నేననే కాదు, నేను గురిపెట్టడం అంటే నేను నించుంటానని కాదు, ఎవడో ఒక ప్రైవేట్ టీచర్ ఉండొచ్చు కదా. టీచర్స్ ఎమ్మెల్సీ అంటే ప్రైవేట్ టీచర్ కదా, వాళ్ళు 95% ఉన్నారు కదా, వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండాలి కదా అన్నది నా ఆలోచన. ఈసారి ఎమ్మెల్సీగా ఒకవేళ పోటీ చేసే అవకాశం వస్తే ఏం చేస్తారు మీ టీచర్లు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అన్నవాడు ఎమ్మెల్సీ అవ్వాలన్నది టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి నా కోరిక. ఓకే. అది ఎంతవరకు అవుతుందో నాకు తెలియదు. కారణం ఏంటంటే వీళ్ళకి యూనిటీ లేదు. ఓకే. ఎందుకంటే వీళ్ళు యాజమాన్యాల కబంధ హస్తాల్లో అలా ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు. ఎస్ బాస్ నేచర్కి అలవాటు పడిపోయి ఉన్నవాళ్ళు ఈ ప్రైవేట్ టీచర్స్. సో వీళ్ళని ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి. అరే మన రైట్స్ ఇది, ఈ విధంగా మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం, మీ రైట్స్ ఇవని ఫస్ట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, తర్వాత ఆర్గనైజ్ చేయాలి, తర్వాత కదా ఎలక్షన్. సో నాకు ఇంకో సంవత్సరం దగ్గర టైం ఉంది. సో ఈ టైంలో ముందు ఆ పని చేయాలి. నిజంగా వీళ్ళని ఎడ్యుకేట్ చేసి ఆర్గనైజ్ చేయగలిగిన శక్తి నాకు ఉందని నాకు అనిపిస్తే దెన్ ఎలక్షన్లో పోటీ చేద్దాం అన్నది అప్పుడు డిసైడ్ చేస్తాను. సో ప్రస్తుతానికి గ్రౌండ్ వర్క్ అయితే చేస్తాను. జీవి సుందర్ గారు, మీ డాడీ నుంచి వచ్చిన వారసత్వం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీకి పోటీ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు. సబ్జెక్టు చాలా బాగుంది. ఇంతున్న మీ నాన్నగారికి మంచి పేరుంది. ఇంతున్న గోదావరి జిల్లాలు అంటే
బాలయోగి పేరు మాత్రమే ఇప్పటికీ వినిపించడానికి గల కారణం ఏంటి? మీ తండ్రి గారి పేరు ఆ స్థాయిలో వినిపించకపోవడానికి గల కారణం ఏంటి? బాలయోగ్ గారికి గాని, ఆళ్ళ అబ్బాయికి గాని చంద్రబాబు నాయుడు గారి మంచి దీవెనలు అయితే ఉన్నాయి. సెకండ్ థింగ్, బాలయోగ్ గారు చచ్చిపోయి దేవుడైపోయాడు. పాపం అకాల మరణం. చనిపోయిన వ్యక్తి గురించి మనం మంచిగా మాట్లాడాలి. సో, ఆయన చనిపోయిన తర్వాత దేవుడైపోయాడు. సరే ఇంక డిబేట్‌లోకి వెళ్దామా? నేను ఒకటే చెప్తున్నా. అమలాపురం పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పనిచేశారు. లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. ఆయన ఏం డెవలప్‌మెంట్ చేశాడు? ఏ పొలిటీషియన్స్ అన్నా మనం పోటీ పడాల్సింది దేంట్లో? మిగిలిన చెత్త కాదు మాట్లాడాల్సింది. డెవలప్మెంట్. డెవలప్మెంట్‌లో చూసుకుంటే ఆయన ఒక బ్రిడ్జ్ కట్టాడు. విత్ టోల్ గేట్. యానం ఎదుర్లంక బ్రిడ్జ్. ఈయన ఒక బ్రిడ్జ్ కట్టారు. పి గన్నవరం దగ్గర ఒక బ్రిడ్జ్ కట్టారు. వితౌట్ టోల్ గేట్. రెండిట్లకి నిర్మాణం ఒకటే. ఆయన విత్ టోల్ గేట్ తెచ్చారు. ఈయన వితౌట్ టోల్ గేట్ తెచ్చారు. దాని తర్వాత ఇంకేమన్నా బాలయోగ్ గారు చేశారా? బాలయోగ్ గారు అమలాపురంలో మున్సిపాలిటీకి ఒక బిల్డింగ్ కట్టారు. ఈయన శుభకలశం కట్టారు. లేదంటే అమలాపురం సెంటర్లో గడియార స్తంభం సెంటర్లో ఆ డెవలప్మెంట్ చేశారు. ఈరోజు మీ మీడియా వాళ్ళందరూ వాడుకుండే కోనసీమ ముఖద్వారం కట్టారు. రోడ్స్ డెవలప్ చేశారు. ఇరిగేషన్ కెనాల్స్ డెవలప్ చేశారు. బైరల్ గ్రౌండ్స్ డెవలప్ చేశారు. బోల్డ్ అంతా మౌలిక సదుపాయాలు హర్ష్ కుమార్ గారు క్రియేట్ చేయడంలో ఆ 10 సంవత్సరాలు కట్టారు. కానీ ఇవన్నీ కలిసి మీ నాన్నగారు ఎందుకు ఆయన పేరు ఆయన స్థాయిలో వినబట్టలేదు? కారణం బైఫర్కేషన్. ఓకే. బైఫర్కేషన్, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అన్న ఒక్క సబ్జెక్ట్లో తుక్కు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. అందులో నష్టపోయిన వాళ్ళు మా నాన్నగారు ఒకరు. ఇక్కడ ఏమైపోయిందంటే ఒక్కసారి బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత ప్రజలకి ఏం కనబడలే. కాంగ్రెస్ పార్టీ దేశద్రోహులు, ఆంధ్రప్రదేశ్ ద్రోహులు అని కనబడింది. అది డైజెస్ట్ అవ్వడానికి, ఎందుకంటే ఆ రోజున అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఈ హైదరాబాద్ ఎప్పుడన్నా వస్తూ ఉంటుంటే నాకు కూడా కడుపు మండుతూ ఉంటుంది. ఎందుకండి హైదరాబాద్ అంటే అంత కడుపు మంట? తప్పు మీది. మా డబ్బులు మీ నాయకులది. ఆఫ్ కోర్స్ మీ అందరూ నాయకులది. ఇప్పుడు అందరూ అందులో భాగమే. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయలేదా? జగన్ గారు సపోర్ట్ చేయలేదా? పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయలేదా? అందరూ సపోర్ట్ చేశారు. డబ్బు మాది అని. మీరు హైదరాబాద్ అనే నగరం లేకుండా మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? హైదరాబాద్ అనే నగరం లేకుండా మీరు ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయగలిగారు? హైదరాబాద్ అనే నగరం లేకుండా మీరు ఎలా వ్యాపారాలు చేయగలిగారు? హైదరాబాద్కి వస్తే మా డబ్బు వేస్ట్ అయిపోయింది అని కడుపు మంటని మండుతుందని చెప్పడంలో అర్థమే ఉంది. హైదరాబాద్లో మౌలిక సదుపాయాలు లైక్ డ్రైన్స్, రోడ్స్, స్ట్రీట్ లైట్స్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసింది ఆంధ్రప్రదేశ్ నుంచి. నిజాం కాలం నుంచే ఉంది. హైదరాబాద్ చరిత్రను చూడండి. నిజాం నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థను ఇప్పటికీ నడుస్తుంది. అంటే ఇంక హైదరాబాద్ అంటే నిజాం పరిపాలించిన ఆ 3 కిలోమీటర్ల స్క్వేర్ రేడియస్ లోనే ఉందా హైదరాబాద్? తప్పు మీ నాయకులు చేసినట్టు కదా. చేశారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఆ రోజునున్న నాయకులు హారిజాంటల్ డెవలప్మెంట్ చేయకుండా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓన్లీ సింగిల్ పాయింట్, హైదరాబాద్నే సింగిల్ పాయింట్ ఆఫ్ ఫోకస్ కింద తీసుకుని దీన్ని ఒక్కదాన్నే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశారు. అది తప్పు చేశారు. నేను అనేది దాని గురించి చెప్తున్నాను. ఇంత ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత జస్ట్ లైక్ దట్ దీన్ని వదిలేసి మాకు పోలవరాన్ని ఇచ్చారు. పోలవరం ఈజ్ ఈక్వల్ గ్రాటిఫికేషన్ ఆఫ్ హైదరాబాద్ అన్నారు. ఎందుకంటే మాది 3 పంటలు పండే ప్రాంతం. ఓకే. దీనివల్ల ఎంత ఇన్కమ్ రేట్ జనరేట్ అవుతుందో అగ్రికల్చర్ ఇన్కమ్ ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. ఎవరికాడి కమిషన్లు తీసుకోవడం తోటి సరిపోతుంది. బాబు గారు ఏదో ఓపెన్ చేస్తానంటున్నారు. లెట్స్ హోప్ హీ విల్ ఓపెన్. హైదరాబాద్ విషయంలో మీకు ఏం న్యాయం జరిగితే బాగుండేది బైఫర్కేషన్ సమయంలో? మీరు ఏం కోరుకుంటారు? ఇప్పటికీ ప్రజలు ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు మీ ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ అంటే పొలిటికల్ ఆస్పిరేషన్ పక్కన పెడితే ఒక యువ నాయకుడు, కామన్ మ్యాన్ కింద నాకు పక్క రాష్ట్రం వచ్చిన ఫీలింగ్లో ఉన్నాను. హైదరాబాద్ వస్తే అది ఉండకూడదేమో, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండాలనే నేను ఇంకా అనుకుంటాను. ఓకే, బట్ అదంతా కళ. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మనం చేయగలిగింది కూడా ఏం లేదు. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ అండ్ ట్రూత్. నాకు విడిపోయి ఉండకపోతే బాగుంది అనిపించింది, వదిలేండి, విడిపోయాం. ఇప్పుడు అట్లీస్ట్ వీళ్ళు బెటర్గా నెగోషియేట్ చేయాలి. అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా మంచి రైట్స్ అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చింది. ఆ రైట్స్ని సరిగ్గా వాడుకోవట్లే. అప్పుడు వచ్చిన ఫస్ట్లో వచ్చిన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కానీ, తర్వాత జగన్ గారి గవర్నమెంట్ కానీ, ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కానీ, ఈ 3 కూడా ఆ రోజున ఏపీ బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్న సెక్షన్స్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. వాటిని సరిగ్గా అడ్వకేట్ చేసుకోవట్లేదు. అడ్వకేట్ చేసుకుని సెంటర్తో నెగోషియేట్ చేసి సరైన ఫండ్స్ తీసుకురావట్లేదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మా కోనసీమ ఉంది సార్.
మా నాన్నగారు 10 సంవత్సరాల ఎంపీలో ఒక విషయంలో ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. కోనసీమకి రైలు కొత్త. సరిగ్గా ఫండ్స్ తీసుకురాలేకపోయారు. ఆయన తర్వాత వచ్చిన పండుల రవీంద్రబాబు గారు వచ్చారు. ఆయన సెంటర్ నుంచి 200 కోట్లు పట్టుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలా. ఓకే. ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. ఇవ్వలా. అవి జస్ట్ పిల్లర్లు వేసి వదిలేశారు. అవి ఒరిగిపోయినాయి కూడా. అవును. పిల్లర్స్ ఒరిగిపోయినాయి. మరి ఎవరి తప్పు? స్టేట్ తప్ప? మరి సరిగ్గా ఇక్కడ వాళ్ళు అడగట్లేదా? మళ్ళీ అదే కథ 12 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మరి ఇది పార్టీలను అడగాల, అక్కడ నగ్గిన ఎంపీని అడగాల, ప్రజలను అడగాలి. ప్రజలను అడగాలి. ఎందుకు? ప్రజలు వేసింది ఎవరికి? మనిషికి వేయలేదే, పార్టీకి వేసారు. పార్టీకి వేశారు. మరి పార్టీ డబ్బులు ఇచ్చిందా? ఇవ్వలేదు. దీనికి ఎవరిని అడగాలి? అక్కడ మండిపోతూ ఉంటుంది. ఈ కోపంలో ఒక్కోసారి మాట దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు మీ రాష్ట్రం మీద ఇంత బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నారు కదా! రాజధాని విషయంలోకి వచ్చేసరికి మీ ఒపీనియన్ ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా మొన్న ఒక డైలాగ్ చెప్పారు. ఏం చెప్పారు? మావిగన్ వర్సెస్ అమరావతి రాబోయే ఎలక్షన్ అని చెప్పి. మీరు మావిగన్‌ని అంగీకరిస్తారా? అమరావతిని అంగీకరిస్తారా? ఎందుకంటే అమరావతి విషయంలో మీ నాన్నగారు ఇప్పుడు కాంగ్రెస్, మీరు కూడా కాంగ్రెస్ అని అనుకోవాలి. కాదు, నేను ఇండిపెండెంట్. ఐఎమ్ నాట్ ఇన్ కాంగ్రెస్. కాంగ్రెస్ టు జాయిన్. మా నాన్నగారికి పీసీసీ వస్తే జాయిన్ అవుతాను, లేకపోతే జాయిన్ అవ్వను. మీ నాన్నగారికి పీసీసీ వస్తేనే కాంగ్రెస్‌లో జాయిన్ అవుతారు. అంతే. మీ విధానం ఏంటి రాజధాని విషయంలో? రాజధానికి వచ్చేటప్పటికండి, నేను ఏ రాజకీయ నాయకుడి కన్నా అమరావతి ఈజ్ ఎ క్యాష్ కౌ. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, మనం ఉంటున్న బిల్డింగ్ 1500తో స్ట్రక్చర్ కట్టచ్చు పర్ స్క్వేర్ ఫుట్. ఒక 4000 అయితే అద్భుతంగా కట్టచ్చు. ఇది మనందరికీ తెలిసింది. 25,000 ఏంటి ఎస్ఎఫ్టీకి? బంగారంతో ఏమైనా కడుతున్నారా? సో ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి చాలా క్లియర్గా, అమరావతి వెళ్ళి మీరు చూడండి, కాంట్రాక్ట్స్కి అడ్వాన్స్ డబ్బులు ఇస్తున్నారు, కిక్ బ్యాక్స్ తీసుకుంటున్నారు. ఇట్ ఈస్ ఎ క్యాష్ కౌ. ఓకే. భయంకరంగా లూట్ చేస్తున్నారు పబ్లిక్ మనీని అమరావతి పేరు చెప్పుకొని. ఓకే. అమరావతి మంచిది. ఇక్కడ జెన్జీస్ ఉన్నారు సార్. మా ఎక్స్పెక్టేషన్, యంగ్ ఆస్పిరెంట్స్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. పర్ ఎస్ఎఫ్టీ ఎంత ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు ట్యాంక్ బండ్ పక్కన తెలంగాణ సెక్రటేరియట్ ఉంది. దానికి అద్భుతంగా ఉంటుంది బిల్డింగ్, మనం చూస్తాం. 680 కోట్లు అయితే ఈయన 3,000 కోట్లు పెట్టి కట్టడం ఏంటి? సంబంధం ఉందా? సో ఇంత దారుణంగా పబ్లిక్ మనీ లూట్ చేస్తున్నారు, అది తప్పు అంటున్నారు. అద్భుతమైన నగరం ఏర్పడబోతుందని చెప్తున్నారు. భవిష్యత్తులో సెల్ఫ్ సస్టైనబిలిటీ నగరం రాబోతుందని చెప్తున్నారు. ఆ నగర నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారు. మీకెందుకు, మీ రాజకీయ నాయకులకి ఎందుకు ఇంత వ్యతిరేకత ఏర్పడుతుంది? అదేంటి సార్, ఇప్పుడు ప్రజలకు నచ్చింది కదా. మనం ట్యాక్స్ కడుతున్నాం. 10 రూపాయలతో అయ్యే పని నేను 1000 రూపాయలతో చేస్తాను, నీకు ఎందుకని అడిగితే అలాగా? హౌ ఇస్ దట్ జస్టిఫైబుల్? 1500 స్క్వేర్ ఫీట్కి బిల్డింగ్ కట్టచ్చని తెలుసు, 4,000కి అయితే అద్భుతంగా కట్టచ్చని తెలుసు. 25,000 ఇచ్చి కడతాను, నువ్వెవరినని అడగడానికంటే? ఇట్స్ పబ్లిక్ మనీ, ఎక్స్చెకర్, మేము కట్టిన ట్యాక్స్ డబ్బులు అడగాలి కదా. అడగకపోతే ఎలాగా? ఇలాగే బానిసత్వం అనే దాంట్లోంచి బయటికి రావాలి, యంగ్స్టర్స్ అడగాలి. దట్స్ మై థింకింగ్ అనమాట. సో అమరావతికి నువ్వు పాజిటివా నెగిటివా? మ్యావిగన్కి పాజిటివా నెగిటివా? నెక్స్ట్ కమ్స్ ది సబ్జెక్ట్. మ్యావిగన్, మచిలీపట్నం పోర్ట్ ఉంది, విజయవాడ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఉంది. ఇందాక చెప్పాను, హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డబ్బులతో చేయడం, ఇక్కడ మళ్ళీ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి. గుంటూరు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అనే భాగంలో ఇక్కడ అమరావతికి 10 రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర 10 రూపాయలు ఖర్చు పెట్టి చేయండి, దెన్ అమరావతి. అమరావతిలో 10 రూపాయలు అయ్యే దగ్గర 1000 రూపాయలు ఖర్చు పెట్టి అమరావతి కడతాను, నో, దెన్ నో. మ్యావిగన్ ఆల్రెడీ రెడీగా ఉంది. సో నువ్వు రెండిట్లో దేనికి వెళ్తావంటే, నేను ఒక 5 స్టార్ హోటల్లో గొప్పకి వెళ్ళిపోయేదానికన్నా చక్కగా కడుపు అనిపించట్లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మ్యావిగన్ అనే ప్రతిపాదన తీసుకురావడం అంటే డిస్టర్బ్ చేసే ఉద్దేశము, అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశం ఉందని మీకు ఏమీ అనిపించట్లేదు? లూటింగ్ని ఆపే విధానం అని అనిపించింది నాకు. ఆయన చెప్పిన ఆ మ్యావిగన్ అనే మోడల్ ప్రజాధనాన్ని లూట్ చేయకుండా ఆపడానికి ఒక మార్గం అనే అనిపించింది. అంతే తప్పితే నాకు ఖచ్చితంగా అసలు అమరావతి గోల్డెన్ కవ్వండి. ఎనీ పొలిటీషియన్ 2 లక్షల కోట్లు 30%, 60,000 కోట్లు 10 ఎలక్షన్లు చేయొచ్చు. 175 నియోజకవర్గాలు, ఒక్కొక్క నియోజకవర్గానికి 20 కోట్లు ఇస్తే 3,500 కోట్లు అవుద్ది. 30,000 కోట్లు అంటే 10 ఎలక్షన్లు చేయొచ్చు. అంత డబ్బు వచ్చి అమరావతిని వద్దంటున్నాడంటే మరి ఏంటి కారణం ఏంటి? మ్యావిగన్లో ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది, దాన్ని డెవలప్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఆయన ఉన్నాడు.
ఇట్స్ నైస్. ఇంత మంచి ఆలోచన జగన్ ఎందుకు అప్పట్లో 3 రాజధానులకు వెళ్ళాడు? ఎందుకు మళ్ళీ ఇప్పుడు స్టాండ్ మార్చుకున్నాడు? రేపు ఇవాళ మావిగాని అంటున్నాడు. ఎల్లుండి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక కొత్త గన్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇది రైట్ పాయింట్. ఆయనకు అప్పుడు బుర్రలో ఎలగలేదేమో. అంతమంది అడ్వైజర్స్కి బోల్డ్ డబ్బులు కూడా తగిలేసాడు ఆయన. చాలామంది అడ్వైజర్స్కి ఇట్స్ ఎ బ్యాడ్ ఆన్ ద జగన్స్ గవర్నమెంట్. అప్పుడు ఆయనకి ఎలగలేదు, ఇప్పుడు వెలిగింది మ్యావిగన్ అన్న ఐడియా. అంటే ప్రాసెసింగ్ టైం పడుతుంది కదా, ఆయనకి 5 సంవత్సరాలు ఒక ఎలక్షన్ ఓడిపోతే కానీ బుర్రలో ఈ ఐడియా ఎలగలేదు, ఇప్పుడు వెలిగింది చెప్పాడు అంతే. మీ జిల్లా విషయాలకు వచ్చేస్తే ప్రవీణ్ పగడాల విషయంలో మీ ఫాదర్ హర్షకుమార్ గారు ఎందుకు అంత రాద్ధాంతం చేశారు? వాస్తవాలు తెలియకుండా, వాస్తవాల్ని పరిశీలించకుండా మాట్లాడారనుకోవచ్చా? ఒక మనిషి చచ్చిపోతే అడగడం రాద్ధాంతమా? హౌ ఇస్ దట్ జస్టిఫైబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేట్మెంట్ మీరు వెనక్కి తీసుకోవాలి. ఆయన చేసింది రాద్ధాంతం కాదు. ఒక మనిషి అన్యాయంగా చంపబడ్డాడని అడిగితే అది రాద్ధాంతం కాదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్రవీణ్ పగడాలకి మాకు ఏ విధమైన కనెక్షన్స్ లేవు. బిఫోర్ హిస్ డెత్ ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. చనిపోయిన రోజు 40,000 మంది వచ్చారు, చూసాం. ప్రభుత్వం ఏ విధంగా దాన్ని క్లోజ్ చేయాలని చూస్తుందో, బికాస్ హర్ష్ కుమార్ గారు ఏం చిన్నపిల్లడు కాదు, బోల్డ్ కేస్ స్టడీస్ చూసిన ఒక ఎన్సైక్లోపీడియా, చాలా తెలివైన బుర్రది. ఓకే, హీ అండర్స్టూడ్ ద సబ్జెక్ట్. ఇది ప్రభుత్వం క్లోజ్ చేయాలని చూస్తుంది, ఐడెంటిఫై చేశారు. చేసిన తర్వాత లక్షలాది మంది చేశారు, అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మనం మందు తాగామనుకుందాం, తాగిన తర్వాత చనిపోయాం. చనిపోయిన తర్వాత పొట్టకొస్తే ఆల్కహాల్ స్మెల్ వస్తుందా రాదా? చెప్పండి, వస్తుందా రాదా? తెలిసిపోద్ది కదా. పొట్టకొస్తే ఆల్కహాల్ స్మెల్ వస్తుంది. ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆల్కహాల్ స్మెల్ లేదు, దెర్ ఇస్ నో ఆర్డర్ ఆఫ్ ఆల్కహాల్, ఇట్స్ గవర్నమెంట్ రికార్డ్. పోస్ట్ మార్టం రిపోర్ట్లో రాశారు. సెకండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇథైల్ ఆల్కహాల్ ఫైండింగ్స్ దొరికినాయి అని రాశారు. అంటే ఈ స్ప్లీన్లోంచి ఈ శాంపిల్స్ తీసుకెళ్ళిన దాంట్లో ఓ చొక్క ఆల్కహాల్ వేసి ఉండొచ్చు, ఎవడ తెలుసు. కనిపిస్తున్నారు కదా పగడాల ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి బుల్లెట్ వేసుకుని స్టార్ట్ అది అసలు ఎక్కడెక్కడ మందు కొన్నాడు, మద్యం కొన్నాడు, ఎక్కడెక్కడ దాకా కనిపించింది కదా. అసలు అందులో ఉన్నది ప్రవీణ్ పగడాల కాదు, ఒక స్టంట్ మ్యాన్ పెట్టి చేశారనే కదా చెప్తుంటా హర్ష్ కుమార్ గారు. ఇప్పుడు రీసెంట్గా సార్ లాస్ట్ వీక్ హైకోర్టులో జరిగింది. ఓకే, మీకు తెలుసు కదా, కోర్టులో కేసేసాం, అన్నీ అయిపోయింది. చేస్తే నేనే ఉన్నాను, మార్నింగ్ 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు కూర్చుంటే కోర్టులో హీరింగ్కి వచ్చింది కేసు. వస్తే జడ్జి గారు 9 months అయింది వీళ్ళు డబ్బులు కట్టి, మీరు ఇంకా రిప్లై అయ్యలేదంటే, మేము ఎప్పుడో వేస్తామన్నాడు జీపీ. అంటే చూస్తే వేయలే, వేరే దానికి ఎవరి దానికో సిబిఐ దానికి రిప్లై చేసి మాకు వేసామని చెప్పారు. అబద్ధం. అంటే జీపీ హైకోర్టులో అబద్ధం చెప్పింది. సెకండ్ ఏంటి, ప్రవీణ్ పగడాలకు సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వేయలేదు, వీళ్ళే పెంపర్లాడుతున్నారన్న. ఈ విషయంలో మీకు ఒకటి చెప్తా. హర్ష్ కుమార్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు ప్రవీణ్ పగడాల వాళ్ళ వైఫ్ని, అమ్మ మీరు రావాలంటే, సార్ చనిపోయిన రోజు నా కూతురు ఫోటో నాకు వాట్సాప్ వచ్చింది సార్, షీఈస్ ట్రావెలింగ్ అనే స్కూల్ బస్సు పబ్లిక్ బస్సు వచ్చింది సార్ అంటే షూటెడ్ సైట్స్లో ఉంది ఆ అమ్మాయి. ఇదంతా నమ్మకండి, మీరు తెలుసుకోండి, నిజాలు నమ్మే విధంగా ఉందా ఇదంతా? ఎందుకు ఫోటో అంటే ఎందుకు సినిమా కథలాగా కనిపిస్తుంది. మరి అన్ని అలాగే ఉంటాయి సార్. ఇప్పుడు సినిమా కథలాగా కనిపిస్తుంది. ఇప్పుడు బోల్డ్ డ్రామాలు చూస్తున్నాం మనం. ఇక్కడ ఏంటంటే మీకు అలా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు బయట నుంచి చూస్తున్నారు, ఫీల్ అయితే. అంటే బెదిరించడం వల్ల ఆమె కేసు వేయడానికి ముందుకు రాలేదు. వాళ్ళ మదర్ వాయిస్ రికార్డింగ్ కూడా మొన్న రీసెంట్ గా. ప్రవీణ్ పగడాల లాంటి అంత పాపులారిటీ ఉన్న పాస్టర్ వైఫ్ బెదిరింపులకు భయపడిందా? ఇప్పుడు నా కూతురు మీరు పట్టుకెళ్ళిపోయి నన్ను బెదిరించారనుకో, నేను భయపడినా? హర్ష్ కుమార్ గారు అబ్బాయి భయపడతాం కదా. పిల్లల కన్నా ఎక్కువ ఏంటండి మీకు? మీ పిల్లల కన్నా ఇంకేమైనా ఎక్కువ జీవితంలో? నాకైతే నా పిల్లల కన్నా నా జీవితంలో ఎక్కువ ఏది కాదు. తల్లి సార్, హస్బెండ్ చనిపోయాడు, ఇప్పటికీ ఆ భయంతోనే వణుకుతున్నారు వాళ్ళు, బయటికి రావట్లే. వాళ్ళు వణికిపోతున్నారని చెప్పను, దే ఆర్ కెప్ట్ సైలెంట్. అంతే కదా. అంటే ఇప్పటికీ కూడా ప్రవీణ్ పగడాల మరణం పైన ఇంకా వాళ్ళు చూస్తున్నారు. హర్ష్ కుమార్ గారు జెన్యున్ గా దీని గురించి పోరాడుతున్నారు. ప్రజలు ఈ సబ్జెక్ట్ని టేకప్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే హర్ష కుమార్ గారు ప్రవీణ్ పగడాల సబ్జెక్ట్ని ఎత్తుకున్నారు. ఎప్పుడో 2014లో పోయిన అధికారాన్ని మళ్ళీ చేజిక్కించుకోవడం కోసమే హర్ష కుమార్ గారు ప్రవీణ్ పగడాల విషయాన్ని పబ్లిక్లో తీసుకొచ్చి లేనిది తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆయన కుమారుడిగా మీరేం చెప్తారు? ప్రవీణ్ పగడాల సబ్జెక్ట్ అన్నది హర్ష కుమార్ గారికి పాజిటివ్ గానే నెగిటివ్ ఎక్కువ. ఇది 80% హిందువులున్న సమాజం. మైనారిటీ క్రిస్టియన్ ఓటింగ్ కోసం ఈయన చేస్తే ప్రవీణ్ పగడాల సబ్జెక్టు,
హీఈస్ ఎ పొలిటీషియన్, హీఈస్ నాట్ ఎ క్యాస్ట్ లీడర్ ఆర్ హీఈస్ నాట్ ఎ రిలీజియస్ లీడర్, హీఈస్ ఎ పొలిటికల్ లీడర్, హీఈస్ ఎ పీపుల్స్ లీడర్. ఈయన్ని ఒక వర్గానికి పెడుతున్నారు. హర్ష కుమార్ గారు ఎప్పుడు కూడా ఎవరైతే పీడిత వర్గాలు ఉంటాయో వాళ్ళ కోసం పోరాడే తత్వం, వాళ్ళ కోసం పోరాడే నైజం ఉన్న మనిషి. సో ఆయనకి వేరే క్యాలిక్యులేషన్స్ ఏం లేవు. అన్యాయం జరిగింది, క్వశ్చన్ చేయాలి, సింపుల్, అంతే. అంతకు మించి వేరే ఆలోచనే లేదు. ఎందుకంటే నిజంగా ఆలోచన చేస్తే మిగిలిన పార్టీల్లాగో మిగిలిన మనుషుల్లాగో ప్రవీణ్ పగడాల మీద అసలు బయటికి రాకూడదు. నాకు తెలిసి నిజంగా రాజకీయ చతురత తెలిసిన మనిషి అయితే ఆయన ఏం ఆలోచించలేదు. దళితుల ఓట్ల కోసం కావచ్చు, మీ సామాజిక వర్గం ఓట్లను కాపాడుకోవడం కోసం కావచ్చు, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారాన్ని లేకపోతే గెలవడం కోసం కావచ్చు, ప్రవీణ్ పగడాలకున్న అభిమానాన్ని వాడుకోవడం కావచ్చు, హర్ష కుమార్ గారు ఆ సబ్జెక్ట్ని తీసుకున్నారంటే ఏం చెప్తారు? చెప్తున్నాను కదా, నిజంగా పొలిటికల్ క్యాలిక్యులేషన్ అయితే ప్రవీణ్ పగడాల సబ్జెక్ట్ మైనస్. మీకు ఒకటి చెప్తాను సార్, హర్ష కుమార్ గారిని దళిత్ లీడరు లేదా క్రిస్టియన్ లీడర్గా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈజ్ నెవర్ అ దళిత్ లీడర్, ఈజ్ నెవర్ అ రిలీజియస్ లీడర్, ఈజ్ అ పీపుల్స్ లీడర్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 2004లో కానీ 2009లో కానీ సమాజం అంతా కలిపి ఓటేస్తేనే ఆయన ఎంపీ అయ్యారు. ఒక కులమో ఒక మతమో ఓటేస్తే ఎవ్వడూ ఎంపీ అవడు. మా నాన్నగారనే కాదు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవ్వరు అవరు. అసలు ఆ విధమైన పాలరైజేషన్ జరగదు. ఇక్కడ ఇంకా పాలరైజేషన్ చేయడానికి ట్రై చేస్తుంది ఎవరు? నెగిటివ్ పాలరైజేషను కూటమి ప్రభుత్వం ట్రై చేస్తుంది. ఏదో హిందుత్వం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, తిరుపతి లడ్డు సబ్జెక్ట్ ఉంది. అక్కడ అలా జరిగిన వెంటనే మనోడు విజయవాడ దుర్గం గుడికి వెళ్ళి కింద నుంచి పైకి మెట్లన్నీ కడిగేసాడు. ప్రపంచంలో ఎవడు అలా కరగడు. మెట్లు ఎప్పుడు పైనుంచి కిందకి కరుగుతారు. మొన్న మన అయోధ్య రాముడి దాంట్లో బోల్డ్ అంత ఫ్రాడ్ జరిగింది, క్లియర్గా బయటికి చెప్పారు. ఇప్పుడు ఈయన తిరుపతి మెట్లు కడుగుతాడు కింద నుంచి పైకి? కడగాలి కదా. మరి ఏమైపోయింది? ఆ రోజు వచ్చిన ఫైర్ ఏమైపోయింది? కడగాలి కదా, మాట్లాడాలి కదా, సనాతని కదా. మరి సనాతని అంటే ఏంటి? ఈ హైదరాబాద్లో మినిస్టర్ కొడుకు పోక్సో కోర్టులో కట్టాడు, పోక్సో కేసులో లోపలికి వెళ్ళిపోయాడు, క్లియర్గా ప్రూవ్ అయింది. ఆయన లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. మరి సనాతని కదా, అమాయకమైన ఆడపిల్ల రేపు అయిపోతే మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలే? ఏమైపోయింది? హిందుత్వం, హిందూ అమ్మాయే కదా, రాముడి గుడే కదా. అంటే మతోన్మాదాన్ని నూరిపోస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. 100% పవన్ కళ్యాణ్ గారు క్యాలిక్యులేషన్ ఏంటంటే, నాకున్న పొలిటికల్ మైండ్ సెట్ ప్రకారం ఆయన క్యాలిక్యులేషన్ సింపుల్. ఈ రోజున పొలిటికల్ పాలరైజేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద రిలీజియన్ చేయాలని ట్రై చేస్తున్నాడు. ఆయనకి ఒకటి కాపు పాలరైజేషన్ ఉంటుంది. కాపుల సబ్జెక్ట్ మళ్ళీ చెప్తాను, వాళ్ళకి ఏ విధంగా అన్యాయం చెప్తాను. ఒకటి కాపు పాలరైజేషన్, అది ఆయన బేస్. సెకండ్ రిలీజియస్ పాలరైజేషన్. ఎంతన్నా వయసుని ఎవడో ఆపలేడు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన అయిపోయారు. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు బి లోకేష్, పవన్ కళ్యాణ్ ఆర్ జగన్. కాంగ్రెస్ పార్టీ ఎవరి నుంచి వాళ్ళు. ఓకే, ఇక్కడ లోకేష్కి పాలరైజేషన్ లేదు, రిలీజియస్ పాలరైజేషన్ లేదు. హీ వాంటెడ్ దట్ పాలరైజేషన్. ఆయన ఈరోజు నెగిటివ్ అవ్వచ్చు, 10 years డౌన్ ద లైన్ పాజిటివ్, ఈ పాలరైజేషన్ నాకు పనిచేస్తుంది అని ఆలోచించుకుని ఈరోజు నెగిటివ్ని కూడా 10 years డౌన్ ద లైన్ చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా అయితే అప్పుడు గురించి ఆలోచిస్తుంది. అంటే చంద్రబాబుకి కూడా ఎసరు పెడుతున్నారు అనొచ్చా? 100%. ఇప్పుడు వయసు, ఇప్పుడు నేనన్నా 100 సంవత్సరాలు బతుకుతానేంటి, ఎవరన్నా ఏదో రోజు అవ్వాల్సిందే కదా. మీరు చెప్తున్నారు పవన్ కళ్యాణ్కి కాపుల మద్దతు ఉంటుంది, పవన్ కళ్యాణ్కి కాపుల సపోర్ట్ ఎప్పటికైనా ఉంటుందని. గోదావరి జిల్లాలకు వస్తే మీరు అక్కడ నాయకుడిగా ఇప్పుడు ప్రారంభం కాబోతున్నారు, ప్రారంభం అయ్యారు ఆల్రెడీ. మీరు కాపుల మద్దతుని కూడగట్టుకోవాలంటే మీకు కాపు మద్దతు దొరుకుతుందా అక్కడ? ఈ విధంగా మీరు కామెంట్ చేయడం, ఈ రోజున కాపుల మద్దతు అద్భుతంగా దొరుకుతుంది. ఎందుకు సపోర్ట్ చేయాలి మీకు కాపులు? కారణం ఏంటంటే, జగన్ గవర్నమెంట్లో స్త్రీ నిధి అని ప్రతి సంవత్సరం 15,000 ఇచ్చాడు ఆయన ఇంట్లో ఉండే మహిళలకి. ఇతనికి ట్రాన్స్పోర్ట్ అని 10,000 ఇచ్చాడు. వాళ్ళకి రియంబర్స్మెంట్ అలా ఇలాగని చెప్పి ఒక 50,000 అలా వచ్చింది. ఒక వైఫ్, ఒక హస్బెండ్, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్న కుటుంబానికి సంవత్సరానికి 4.5 నుంచి 5 లక్షలు వచ్చింది లాస్ట్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో. ఇప్పుడు మా కాపోడు అని చెప్పి ఈయనకు ఓటెత్తే ఆ డబ్బులేం రావట్లే 2.5 సంవత్సరాల నుంచి. అన్ని పేపర్లో, న్యూస్ ఛానల్లోనే. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మీరు సరదాగా ఒక ఇంటర్వ్యూ చేయండి. మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అప్పుడు కాపులు? చెప్తున్నా ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్ అన్నా ఈడు నాకు వద్దురా బాబో అనే జరుగుతుంది. ఈ నగ్గాలని ఎవడో ఓటేడు, ఈడు ఓడిపోయేలోనే ఓటేస్తాడు. ఆ 5 సంవత్సరాలు నాకు డబ్బు వచ్చింది, మా కాపోడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, అయినా ఇప్పటికి మాకు రావాల్సిన డబ్బు రాలేదు. మొగుల్ని పిల్లలు వచ్చి కొట్టే పరిస్థితి ఉంది గ్రౌండ్ లెవెల్లో.
ఒరే ఆడ అయ్యాడు కదా, నువ్వు ఇంకా ఏంటి డబ్బులు రావట్లేదు, ఏం రావట్లేదు, మన పరిస్థితి ఏంటి అని. నేను చెప్తున్నాను సార్, కాపుల్లో 5% డబ్బున్నోళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటికి డబ్బున్నోళ్ళు 5% ఉంటారు. 95% నిరుపేదలు. వాళ్ళ కోసమే పద్మనాభం గారు కష్టపడి, వాళ్ళ కోసమే ఆయన జీవితాంతకాలం చేశారు. అందుకనే పద్మనాభం గారు అంటే అంత సపోర్ట్. సో అటువంటి మనుషులు నష్టపోయారు, తెలిసిపోయింది. ఖచ్చితంగా యాంటీ గవర్నమెంట్ ఓటు. దాన్ని ఎవరు స్కోర్ చేస్తారు? అగైన్ ఇది యాంటీ గవర్నమెంట్ ఓటు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ స్కోర్ చేస్తుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ స్కోర్ చేస్తుందా అంటే ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ స్కోర్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ మారితే, జనాల పల్స్ తెలిసిన లీడర్ వస్తే అప్పుడు స్కోరింగ్ మొదలవుతుంది. మీ తండ్రి గారు రావాలి. ఖచ్చితంగా రావాలి. కారణం ఏంటంటే కామన్ మ్యాన్, ఒక కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ కొడుకు. మా తాతగారు ఒక సాధారణ కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈయన స్కాలర్షిప్ తీసుకుని ఎదిగిన మనిషి. డక్కముక్కీలు తిని ఎన్ఎస్యుఐ నుంచి ఎదిగి యూత్ కాంగ్రెస్లో ఎదిగి 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఎప్పుడన్నా వాట్ విల్ పే? పర్సివరెన్స్, కన్సిస్టెన్సీ విల్ పే. 1983లో 25 ఇయర్స్కి ఎమ్మెల్యేగా పోటీ చేసిన హర్ష్ కుమార్ గారు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే మళ్ళా 2002లో మేయర్ కింద టికెట్ ఇచ్చింది. దట్ ఈస్ కాల్డ్ పర్సివరెన్స్. ఇంత కామన్ మ్యాన్ కొడుకు, ఇంత కామన్ మ్యాన్ మనవడు ఇవాళ 40 లక్షల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కట్టగలిగాడు, ఎలా సంపాదించగలిగాడు? తప్పే ఉంది. ఇప్పుడు నేను ఒక సంవత్సరంలోనో ఒక రోజులోనో సంపాదిస్తే తప్పు. 35 సంవత్సరాలు పట్టింది. రాజకీయ అవినీతి లేదా ఇందులో? ఇంపాసిబుల్. ఎందుకంటే ఇన్ కేస్ నాకు రాజకీయ అవినీతి ఉందనుకో, ఈ రోజునున్న ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి? 2 నిమిషాల్లో లోపలేస్తారు. ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పాను, నీకు ఈ పొగరు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. నిజాయితీలోంచి వచ్చింది అని చెప్పాను. నిజంగా నేను అవినీతి చేసుంటే ఈ పాటికే ఏదో కేసు పెట్టి లోపలేదురుగా, ఎందుకు వెళ్ళలేదు? సో నేను సంపాదించిన ప్రతి రూపాయి ఇన్కమ్ ట్యాక్స్లో చూపించి, కష్టపడి కన్సల్టేషన్ చేసి, నానా కష్టాలు పడి, రోజుకి 16 గంటలు కష్టపడి సంపాదించిన నా సొంత తెలివితేటలో సంపాదించేటప్పుడు. నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను, కన్సల్టేషన్ చేస్తున్నాను, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఉంది. ఒకటని కాదు, రకరకాల పనులు చేస్తాను, న్యాయబద్ధంగా చేస్తాను, ఇన్కమ్ ట్యాక్స్ కడతాను. అందుకని ఇంత ఓపెన్గా ఇంత మాట్లాడుతున్నాను. నిజాయితీ పరుడు, ఇంత గొప్ప నాయకుడు ఎందుకు రాజమండ్రి మిషనరీ భూములను కబ్జా చేసి పెట్రోల్ బంకులు కట్టించుకున్నాడు అనే ఆరోపణను ఎందుకు ఎదుర్కొంటున్నాడు? ఇంత నిజాయితీ పరుడు రాజమండ్రి మిషనరీ భూముల విషయంలో ఎందుకు అక్కడి పాస్టర్ పైన దాడి చేశాడు? ఇంత నిజాయితీ పరుడికి ఎందుకు రౌడీయిజం అనే ముద్ర పడుతుంది? మీకు ఎవరు చెప్పారో కానీ 1991లో రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజ్ పెట్టాం రాజమండ్రిలో. అది రిజిస్టర్డ్ లీజ్ డాక్యుమెంట్. దాన్ని కబ్జా ఎలా అంటారు? గో టు ది ఈసీ, ఎన్కంబ్రెన్స్ సర్టిఫికెట్లో మా కాలేజ్ డాక్యుమెంట్ చూడండి. 99 ఇయర్స్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అది. దాన్ని కబ్జా ఎలాగవుతుంది? ఫస్ట్ పాయింట్. ఓకే, పాస్టర్ని ఒకరిని కొట్టారన్నారు. ఆ పాస్టర్ ఇప్పటికి 8 చర్చిల్లో కొట్టబడ్డాడు. మా దగ్గరికి వచ్చాడు. మీకు కూడా చెప్తా, మా దగ్గర పదవి బట్టి, పరపతిని బట్టి గౌరవం రాదు, చేసే పని బట్టే వస్తుంది. నేను పాస్టర్ని, నేను చర్చి డబ్బులు దబ్బేస్తా, తొక్క తీసేస్తా. నేను ఐఏఎస్ ఆఫీసర్, నేను కరప్షన్ చేస్తా, తొక్క తీసేస్తా. నేను పొలిటీషియన్ని, నేను ఇష్టం వచ్చిన డబ్బులు దబ్బేస్తా, ఖచ్చితంగా కాలర్ పట్టుకుని అడుగుతాం. తప్పేం లేదు అందులో, అడగాలి. ద సోల్ ఆఫ్ ద డెమోక్రసీ లైస్ ఇన్ క్వశ్చనింగ్. అంబేద్కర్ అదే ఇచ్చాడు మనకి, క్వశ్చన్ చెయ్యాలి. నాకు బై గాడ్స్ గ్రేస్ హర్ష్ కుమార్ గారి దగ్గర చిన్నప్పటి నుంచి పక్కన కొడుకుని కదా ఉండడం వల్ల ఆ నేచర్ వచ్చింది. క్వశ్చన్ చెయ్యాలి కదా, చెయ్యకపోతే అమ్మో ఈయన నన్ను క్వశ్చన్ చేస్తే రౌడీ అంటాడేమో, ఈయన గోండా అంటాడేమో, తప్పు చేసిన క్వశ్చన్ చెయ్యాలి. ఎవడేమనుకున్నాం మనకు అనవసరం. మన దగ్గర నిజాయితీ ఉన్నంత వరకు నడుస్తుంది. మనం కూడా తప్పులు చేసాం అనుకోండి, మనల్ని తిరిగి కొడతాయి. ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత ధైర్యంగా చేసినా మమ్మల్ని ఏం అనలేకపోవడానికి కారణం అదే నిజాయితీ. పాస్టర్ విషయంలో, రాజమండ్రిలో మిషనరీ భూముల విషయంలో ఏం చెప్తారు మీ పైన ఆరోపణలు? ఆ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, రాజమండ్రి పెట్రోల్ బంకులని మీరు ఉంది. మిషనరీ ల్యాండ్స్ లోనే కట్టారంటారు. అవును, రిజిస్టర్డ్ డీడ్ అది. కొట్టేసిన భూములని మీ మీద ప్రధానమైన ఆరోపణ ఉంది కదా. ఆరోపణ మీరే చెప్తున్నారు కదా. ఇప్పుడు గెట్నోడు 100 మాడతాడు, దాని గురించి మనం ఏం చెప్తాం? డాక్యుమెంట్ చెప్తుంది కదా. ఇట్ ఈస్ ఎ రిజిస్టర్డ్ డాక్యుమెంట్. ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్ అప్లై చేయండి, చేస్తే తెలుస్తుంది. సింపుల్. ఇప్పుడు ఇదంతా ట్రాన్స్పరెంట్. ఇందులో ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన డబ్బులు తినేసాడు అన్నాం.
ఇప్పుడు తర్వాత ఇంకో చర్చికి వెళ్ళాడు, హైదరాబాద్లోనే లక్డీ కపూల్ చర్చికి వెళ్ళాడు, ఇక్కడ తన్నులు తిన్నాడు. ఫైనల్గా ఏఏఎల్సీ ఏం చేసింది, అతన్ని ఏఏఎల్సీలోంచి తీశారు. హైయెస్ట్ కరప్షన్ ఛార్జెస్ సుమారు ఇక్కడే వీడియోలో 3 కోట్లు ఎంతో చర్చి డబ్బులు దొబ్బేస్తూ. సో మీకు ట్రీట్మెంట్ ఏంటంటే పదవిని బట్టి పరపతిని బట్టి రాదు, హర్ష్ కుమార్ గారి దగ్గర నుంచి నిజాయితీని బట్టి వస్తుంది. మీరు అడుక్కు తినే వాళ్ళైనా నిజాయితీగా ఉండండి, దండం పెడతాం. మీరు తోపు పెద్ద ఆఫీసర్ తప్పుడు పనులు చేయండి, కాలర్ పెట్టుకోండి, అంతే. హర్షకుమార్ గారి కొడుకు పుట్టినరోజు నాడు హెలికాప్టర్ని తెచ్చుకుంటే ఎందుకు అంత రాద్ధాంతం జరిగింది? మీ అహంకారమే దానికి కారణం అనే మీ వ్యతిరేకులు చెప్తుంటే మీరేమంటారు దానికి? హెలికాప్టర్ రైడ్, హ్యాపీ రైడ్ అని రాజమండ్రిలో పెట్టారు. టికెట్ 3,500 రూపాయలు. కొనలేమా? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రతి వారం వాళ్ళ కుటుంబ సభ్యులు చూడడానికి విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పబ్లిక్ మనీతో ఆ ఫ్లైట్లు వేసుకుని హైదరాబాద్ వచ్చి చూసి వెళ్తున్నారు. ఎవరు పే చేస్తుంది? గవర్నమెంటే కదా పే చేస్తుంది. ఓకే, వాళ్ళు పబ్లిక్ మనీతో ఫ్లైట్లెక్కి తిరిగితే ఎవడు అడగడు. 3,500 పెట్టి హెలికాప్టర్లో ఒక జాయ్ రైడ్ బుక్ చేసుకుంటే అది పెద్ద తప్పు కింద చిత్రీకరిస్తున్నారు. అసలు సంబంధం ఉందా? ఇట్స్ ఆల్ అబౌట్ నెరేటివ్ దట్ దీస్ గైస్ హ్యావ్ క్రియేటెడ్. ప్రజల్లో మీకున్న వ్యతిరేకత కావచ్చు కదా అంతా. అది ప్రజలు చేసింది కాదు, ఈ పొలిటికల్ బఫూన్స్ చేసింది. ఇప్పుడు కూటమి పరంగా ప్రతి ఒక్కడికి ఒక సోషల్ మీడియా బ్యాచ్, ఒక ఎడిటింగ్ బ్యాచ్, ఏకంగా కార్పొరేట్ ఆఫీసుల్లో పెట్టి పెడుతున్నారు. ఇవన్నీ అక్కడ పుడతా ఉంటాయి ఈ ఫేక్ అకౌంట్ల నుంచి. దాని గురించి ఇంక అంతకన్నా ఏం చెప్తాం? ఇట్స్ క్వైట్ సింపుల్, అంతే. సుందర్ గారు, మీది పర్సనల్ విషయాల్లోకి వస్తే, మీది లవ్ మ్యారేజీ అంట, జైన్స్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. అగ్రెసివ్ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి ఇలా ఎలా కుదిరింది అంతర్మత వివాహం? మా కుటుంబంలోనే అన్ని కులాలు, అన్ని మతాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు మా అమ్మగారు షీజ్ అ హిందూ, ఓకే, వెలమాసి, సాలూరు వాళ్ళది. ఓకే, మా నాన్నగారు ఎస్సీ, దాన్ని బట్టి నేను ఎస్సీ. ఓకే. ఇప్పుడు ప్రేమకి అడ్డులు అవధులు ఏముంటాయండి? ఒక మనిషిని మనిషిలా ప్రేమించే మనుషులం మేము. ఎక్కడ పుట్టింది ఆ లవ్ స్టోరీ? తెలుసుకోవాలనిపించింది. ఎక్కడ పుట్టింది, ఎలా కుదిరింది అనేది? హర్ష్ కుమార్ గారి అబ్బాయిగా నాకు చాలా ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది మా నాన్నగారి పదవిని చూస్తారు, కొంతమంది నా వెనకాల డబ్బుని చూస్తారు, కొంతమంది నిజంగా ఏమో 1-2% ఉంటారేమో నన్ను చూసి వాళ్ళు. అయితే ఇప్పుడు నా మ్యారేజ్ లైఫ్కి వచ్చేటప్పటికి నేనే అమ్మాయిని ప్రపోజ్ చేశాను, నాకు నచ్చింది. తను 2-3 సార్లు రిజెక్ట్ కూడా చేసింది నన్ను. చేసింది, పడ్డాను, ఒప్పించుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ మీ గోదావరమేనా? రాజమండ్రిలోనే. రాజస్థాన్లో పుట్టి పెరిగారు, ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు. ఆయన గోల్డ్ వ్యాపారస్తుడు, ఓకే, వాళ్ళ నాన్నగారు. అయితే ఇంటికి వెళ్ళి అడిగాను, బాబు నాకు నమ్మకం లేదు, నువ్వు వద్దన్నారు. సినిమాల్లో హీరోలా పోయి రిక్వెస్ట్ చేశారా, లేకపోతే సినిమాలో విలన్ కొడుకులాగా డామినేట్ చేశారా? ఫస్ట్ అయితే హీరోలాగే రిక్వెస్ట్ చేశాను. ఇందులో ఉంది కదా. ఫస్ట్ హీరోలాగే రిక్వెస్ట్ చేశాను. 2-3 సార్లు నేను ఒక్కడిని వెళ్ళి అడిగాను. ఓకే. అడిగితే ఫస్ట్ మా అమ్మకే చెప్పాను, అమ్మ నేను పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నేను సౌత్ కొరియాలో ఉన్నాను. ఓకే. సౌత్ కొరియాలో ఉన్నప్పుడు బహుశా అమ్మాయిని నీకు తనకు చెప్పాను, అమ్మతో మాట్లాడాను, వస్తే రావచ్చు, నువ్వు హ్యాండిల్ చేయమ్మా అని అమ్మకి చెప్పాను. ఓకే. చెప్తే తనకి ఏదో పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటే ఇమీడియట్గా వచ్చేసాను. ఓకే. వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాను, వద్దు బాబు నాకు నీ మీద నమ్మకం లేదన్నారు. వాళ్ళకేంటంటే ఒకటి పొలిటికల్ ఫ్యామిలీ, ఈరోజు ఇతను నిజంగా ప్రేమిస్తున్నాడా లేకపోతే మోజుతో వచ్చాడా, 2-3 సంవత్సరాలు వదిలేస్తాడా అనేది ఒక అపనమ్మకం. ఏ తల్లిదండ్రుల కన్నా ఆడపిల్ల తల్లిదండ్రులకు ఉంటుంది. సాధారణంగా రాజకీయాలు కనిపిస్తున్నాయి కూడా అవన్నీ. సో అటువంటిప్పుడు చూశారు. మేమిద్దరం ఏంటంటే నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా వయసు 23, చిన్న కుర్రాడిని. ఓకే. కాకపోతే ఆ అమ్మాయిని వదులుకోవడం ఇష్టం లేక అర్జెంటుగా చేసేసుకున్నాను. తర్వాత తను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది. ఓకే. నేను నా వ్యాపారంలో చేసుకున్నాను. ఓకే. ఒక 4 సంవత్సరాలు తను ఢిల్లీలో ఉండి చదువుకుంది, నేను ఇక్కడ నా వ్యాపారాలు అవన్నీ మొదలుపెట్టుకుని ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత దెన్ వీ హ్యాడ్ కిడ్స్ అండ్ ఆల్. సో ఇట్ వాజ్ లైక్ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చేసుకున్నాం. ఒక 3-4 సంవత్సరాలు పిల్లలు పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ తల్లిదండ్రులు కూడా కలిశారు. ఈ రోజు నా ఇంట్లో ఏమున్నా కానీ నాకు చెప్తారు, ఒక పెద్ద మనిషి కింద చూస్తారు, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. మీ బ్రదర్ ఫ్యామిలీ అంతా కలిసే ఉంటారా? అందరం ఒకే ఇంట్లో. ఎట్లా ఉంటుంది మీ లైఫ్? జాయింట్ ఫ్యామిలీ. ఓకే. జాయింట్ ఫ్యామిలీ బై గాడ్స్ గ్రేస్ ఈ రోజుకి జాయింట్ ఫ్యామిలీ. ఒకే ఇంట్లో ఒకే పొయ్య, హ్యాపీగా సుఖంగా సంతోషంగా కలిసిమెలిసి ఉంటాం. ఓకే. అయితే ఇదంతా జరగడానికి కారణం డాడీ. మీ డాడీ. ఎందుకంటే ఒక కుటుంబంలో హెచ్చుతగ్గులు, అబద్ధాలు ఉంటాయి.
ఓకే. లేవని చెప్పకూడదు. ఏ కుటుంబంలోనే ఉంటాయి. దాన్ని ఇంటి పెద్దగా ఆయన ఏది పెద్ద సీరియస్‌గా తీసుకోరు. ఓకే. చాలా లైట్ హార్టెడ్ మ్యాన్. ఓకే. సో, ఆయన బట్టే మేము హ్యాపీగా ఉన్నాం. మీరు రాజకీయాల్లోకి వస్తా అన్నప్పుడు మీ నాన్నగారికి ఏమని చెప్పారు? అంటే నేను పాలిటిక్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను వస్తానన్నప్పుడు ఆయన అబ్జెక్షన్ చెప్పారా? వచ్చేయి అని గ్రీన్ సిగ్నల్ అంటే ఇచ్చారా? 2024 తర్వాత 25లో చెప్పాను నేను. ఓకే. డాడీ నాకు పాలిటిక్స్‌లోకి రావాలని ఉంది. ఎందుకంటే నువ్వు చాలా సర్వీస్ చేసావు. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దీన్ని వదిలేయకూడదు. ఎందుకంటే ఆ రీజియన్‌లో ఇంత ఇండిపెండెంట్ వాయిసు వాళ్ళ గురించి మాట్లాడే వాయిస్ లేదు. ఓకే. సో మనం ఒక పని చేద్దాం. మనం లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేద్దాం. మనం లోకల్ బాడీస్‌లో చేద్దాం అంటే, ఒరేయ్! ఇద్దరు ఆడపిల్లలు చక్కగా సంపాదించుకుంటున్నావు. నీకు ఎందుకురా రాజకీయాలు అన్నారు. ఓకే. సేమ్ లైక్ ఎవ్రీ అదర్ ఫాదర్. ఆ! సుఖంగా ఉన్నావు. ఇది అనవసరమైన విషయం. నువ్వు రాకు రాజకీయాల్లోకి అని చెప్పారు. ఓకే. అలా కాదు, నేను వస్తానండి. నోర్మి రాకు అని చెప్పారు. ఓకే. రాకని చెప్పిన తర్వాత ఆ డిస్కషన్ అక్కడితో అయిపోయింది. అయిపోయిన తర్వాత వన్ ఫైన్ డే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ పడింది. ఓకే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పిలిచారు. నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నించుంటావా అన్నారు. వద్దన్నావు కదా అన్న. లేదురా, ఇది ఎలైట్ ఇది. ఆ! ఎందుకంటే నువ్వు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళవసరం లేదు. చదువుకున్న వాళ్ళు ఉంటారు, మనల్ని అర్థం చేసుకోగలుగుతారు, నువ్వు చెప్తే వింటారు, నువ్వు పార్టిసిపేట్ చేయన్నారు. అంటే అక్కడితో మొదలైంది. హ్మ్. అప్పటి వరకు నా నోరు ఎప్పుడు కెమెరా ముందుకు రాలేదు. వచ్చిన తర్వాత స్కిల్ని, ఆడిటర్షిప్ని, సమాజాన్ని, సబ్జెక్ట్ని అర్థం చేసుకునే విధానాన్ని ఐడెంటిఫై చేశారు. ఇంక దాని తర్వాత దేర్ ఇస్ నో స్టాపింగ్. ఇదే పొలిటికల్ లైఫ్ విషయం మీ బ్రదర్ దగ్గరికి వస్తే మీకు ఏమనిపిస్తుంది? శ్రీరాజ్ చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ అండి. ఆ! వాడు ఎల్కేజీ అప్పటి నుంచి ఒక లీడర్ అవుదామన్న ఆలోచనతో ఉన్నాడు. హ్మ్. నేను రాకముందు వరకు కూడా మా ఇంట్లో అందరం కూడా, హ్మ్. మా నాన్నగారి తర్వాత మా అన్నయ్యే, హ్మ్. తనే ముందు ఉండాలి, తనే లీడ్ చేయాలి, తన వెనకాలే మేమందరం ఉండాలని మేమందరం అనుకున్నాం. ఓకే. అనుకున్న తర్వాత అలానే ముందుకెళ్ళాం. తను స్కూల్లోనూ తనే లీడరు, కాలేజీలోని తనే లీడరు, ఇంజనీరింగ్లో కూడా చాలా ఫెరోషియస్ లీడర్ శ్రీరాజ్. ఓకే. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అదంతా అయిపోయిన తర్వాత రియల్ పాలిటిక్స్లోకి వచ్చేటప్పటికి నా స్కోరింగ్ కూడా మొదలైంది, తన స్కోరింగ్ కూడా ఉంది. ఇద్దరు ముందుకెళ్తాం. మీ ఇద్దరి మధ్య అంటే కాంపిటీషన్ ఉంది అనుకోవచ్చా? ఇంట్లో కానీ బయట మా కానీ? ఇద్దరి మధ్యన కాంపిటీషన్ ఉండదు. ఎందుకంటే ఇద్దరికి ఒకటే ఫేస్ వాల్యూ. ఓకే. ఇద్దరు హర్ష్ కుమార్ గారు అబ్బాయిలమే. ఓకే, ఇద్దరికి ఒకటే ఫేస్ వాల్యూ. ఇద్దరు ఒక కాన్స్టిట్యున్సీ అనుకుంటే తప్పు, కానీ హ్మ్. ఆయన ఇప్పుడు 175 కాస్త 200, 250 అవుతాయి. కాన్స్టిట్యున్సీలు పెరిగినాయి. ఎవడికి నచ్చిన చోట వాడు పోటీ చేస్తాడు. ఇందులో కోఆపరేషన్ తప్పితే కొలిషన్ లేదు. అమలాపురం ఎంపీగా పోటీ చేసిన పరిస్థితి వస్తే మీరు అడుగుతారా? మీ అన్నయ్య గారికి వదిలేస్తారా టికెట్? ఇప్పుడు మేమిద్దరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం అనుకోండి. కాంగ్రెస్ పార్టీ మా అన్నయ్యకే ముందు టికెట్ ఇచ్చింది అనుకోండి. నేను 100% మా అన్నయ్య వెనకాల తిరిగి సపోర్ట్ చేస్తాను. పార్టీ వేరైతే ఆయన కాంగ్రెస్, మీ అన్న నేను మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకోండి. పోటీ చేయాల్సి వస్తే? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ మన బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుపాటి పురంధేశ్వరి గారిని తీసుకోండి. ఆవిడ బీజేపీ, వాళ్ళ ఆయన టీడీపీ, వాళ్ళ అబ్బాయి వైఎస్ఆర్ కాంగ్రెస్. జాయిన్ అయ్యాడు. ఈవిడే దగ్గరుండి జాయిన్ అయింది. ఆ కుటుంబంలో 3 పార్టీల్లో లేని ప్రాబ్లము మేము 3-4 పార్టీల్లో ఉంటే తప్పేంటి? వాళ్ళకి మాకు తేడా ఏంటి? వాళ్ళు ఎందులో ఎక్కువ, మేము ఎందులో తక్కువ? వాళ్ళు ఇండియన్ సిటిజన్సే. ఇంకా అబ్బాయి కాదనుకోండి, అమెరికన్ సిటిజన్. అందుకని ఆయన పోటీ చేయలేదు. లేదంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ని చేసేది. సో నేను ఏమంటానంటే, ఎందుకు అని అడగద్దు. వాళ్ళు చేసి నేను రూల్ అడగట్లేదు, ఉండకూడదని నేను అను. సుందర్ వాళ్ళ అన్న శ్రీరాజ్ పైన పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే చేస్తాడా? చేయను. నీకు రాజకీయం ముఖ్యమా, కుటుంబం ముఖ్యం అంటే నాకు కుటుంబమే ముఖ్యం, అన్డౌటెడ్గా. ఓకే. ఫ్యామిలీ వాల్యూస్ అన్నవి చాలా ఇంపార్టెంట్. అయ్యే సమాజాన్ని కాపాడతాయి. ఇద్దరికి పోటీ వస్తే 100% మా అన్నయ్య ముందుంటాడు, నేను తనకి సపోర్ట్గా నిల్చుంటాను. మీ ఇంట్లో ఎవడైతే ఏంటండి, ఎవడో మీకంటే మీ అన్నయ్యలో కనిపించే బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? మీ అన్నయ్య కంటే మీలో కనిపించే బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? అంటే మా ఓడి బ్యాడ్ నేను పబ్లిక్లో చెప్పలేను. ఎందుకంటే ఒకటి సార్, ఒక బ్యాడ్ ఏదైనా ఉందంటే అది మనం ఆ మనిషి ముఖం మీద చెప్పాలి, ఓకే. బిహైండ్ ద స్క్రీన్ చెప్పకూడదు. చెడుని అప్పుడు అతను చెడుని చెవులు చెప్పాలి, మంచి మైక్లో చెప్పాలి. అంతే. ఓకే. సో మంచే చెప్తాను నేను, చెడు చెప్పను. తను నాకన్నా మంచోడు, స్ట్రైట్ ఫార్వర్డ్. పాపం మనసులో ఏ కుళ్ళు కుతంత్రం ఉండదు. ఓకే. ముఖం మీద చెప్తాడు. మీరు బాధపడినా అతనికి అనవసరం. అది అతను ప్రాబ్లం. అదర్వైజ్ నాకన్నా మంచోడని చెప్తాను. మీరు ఎందుకు చెడ్డలు అవుతారు మరి? నేను చెడ్డోడని చెప్పట్లే. బ్యాడ్ క్వాలిటీస్ మీరు చెప్పొచ్చు కదా ఇప్పుడు. నా బ్యాడ్ అంటారా?
నేను కొంచెం సులభంగా అందరినీ నమ్ముతాను. ఓకే. నమ్మడం వల్ల నాకు పోయింది ఏం లేదనుకుంటాను. నష్టపోయేది ఏముంటుంది? అవును. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. డబ్బు ఇచ్చాడు, పదవి ఇచ్చాడు, పరపతి ఇచ్చాడు, నాన్న ఇచ్చాడు, అమ్మని ఇచ్చాడు, మంచి పిల్లని ఇచ్చాడు, అందమైన భార్యని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. నాకు పోయేది ఏమీ లేదు. ఓకే. తినడానికి తిండి ఉంటుంది, హ్యాపీ. సో ఈజీగా నేను మనుషులు నమ్ముతాను. అదొక నెగిటివ్. కొన్నిసార్లు మోసపోతాను కూడా. అది నా ఉన్నాయా negative. ఇన్సిడెంట్స్ అట్లా? ఒకటి చెప్పండి, పోనీ పర్లేదు. మీకు పొలిటికల్ లైఫ్లో కాకుండా పర్సనల్ లైఫ్తో ఒకటి చెప్పండి. పర్సనల్ లైఫ్ అయితే ఒకటి చెప్పాలండి, ఇది సీరియసే. ఒకడు వైజాగ్లో ఓకే. కోల్ వ్యాపారం చేస్తానని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఓకే. ఒక 5 లక్షలు తీసుకున్నాడు. ఓకే. తీసుకుని 7.5 ఇచ్చాడు. తర్వాత 7.5 తీస్తే మళ్ళీ 10 తీసుకున్నాడు. ఓకే. 12 ఇచ్చాడు. ఇలాగా 1-2 ట్రాన్సాక్షన్ జరిగినాయి. జరిగిన తర్వాత నేను నమ్మేశాను. ఇతను బాగున్నాడు కదా, బాగా చేస్తున్నాడు కదా అనుకున్నాను. అతని పేరు నితీష్ మహేశ్వరి. పేరు కూడా చెప్తున్నాను, ఓకే. కారణం కూడా చెప్తాను. పేరు మామూలుగా చెప్పం కదా, ఎందుకు చెప్పాను కూడా చెప్తాను. తీసుకున్న తర్వాత నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ ద్వారా ఒక 5.5 కోట్లు తీసేసుకున్నాడు. నా చుట్టూ తిరిగే వాళ్ళ దగ్గర. ఓహో, అంటే మీకు వలేసి వాళ్ళందరినీ నా చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గర తీసేసుకున్నాడు. లాగేశాడు. ఓకే. తీసుకున్న తర్వాత వన్ ఫైన్ డేలో వాడు ఫోన్ ఎత్తట్లేదు. నువ్వు పరిచయం చేసావు, ఫోన్ ఎత్తట్లేదంటే అన్ని ట్రాక్ చేసి చూస్తే ఈ డబ్బు పట్టుకెళ్ళి గోవాలో క్యాసినోలో ప్యాకెట్ ఆడుకుంటాడు. అందులో వస్తే ఇచ్చాడు. సీన్ కట్ చేసి పోలీస్ ఎంక్వైరీ ఆడి మీద మొదలు పెడితే వాడు, వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు ఈ క్రైమ్లో ఇన్వాల్వ్డ్. ఓకే. వాళ్ళ మోడస్ ఆపరేండి 5, 2, 3 ఏదైనా కొంచెం డబ్బున్న ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళ సేవింగ్స్ ఉంటాయి కదా, అవును, పట్టుకోవడం. సీన్ కట్ చేస్తే 2024లో ఇది జరిగింది. ఓకే. 2022లో ఒక బ్యాచ్ వాళ్ళ దగ్గర 4.5 కోట్లు. ఓకే. మళ్ళీ 25 to 26 మా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత 25 to 26లో ఇంకొకరిని మోసం చేశారు. 8 కోట్లు ఇసారు. ఓకే. అలాగ సుమారుగా 50 కోట్ల పైన చేస్తే రీసెంట్గా లాస్ట్ మంత్ వైజాగ్ కమిషనర్ గారు ఐడెంటిఫై చేసి అతన్ని, వాళ్ళ మదర్ని, వాళ్ళ ఫాదర్ని బడ్స్ యాక్ట్ అని ఉంటుంది, చాలా పెద్ద యాక్ట్ అది, కమిషనరే పెట్టాలి, ఆయన పెట్టి లోపలేసి. సో ఆ రోజు నుంచి నాకు అసలు మనుషుల మీద నమ్మకం పోయింది. మీ అమాయకత్వం అనుకోవచ్చా, లేకపోతే అతి అమాయకత్వమే. మంచితనమా? రెండూను, లేదా పిచ్చితనం అనాలేమో గట్టిగా చెప్తే. నిజంగా నేను మోసపోయాను. అప్పటి నుంచి మనుషులు నమ్మడం మానేశాను. నాకు ఆ ట్రామాలోంచి బయటకు రావడానికి సంవత్సరం పట్టింది. కొన్నిసార్లు తప్పు జరుగుతూ ఉంటాయి, ఎవరైనా జరుగుతాయి. ఏం చెప్తారు మీ ఫాలోవర్స్కి ఇటువంటి మోసాల గురించి అని చెప్తారు? ఈ మధ్య కాలంలో ఈ బెట్టింగ్ల వల్ల కానీ, లేదంటే ఇంకో విషయం, ఎందుకంటే క్రికెట్ అన్నది ఎంత గట్టిగా ఇన్వాల్వ్ అంటే, ఒక సర్వే చదివితే తెలిసింది ఏంటంటే 95% ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది, ఈరోజు ఫస్ట్ నైట్ ఉందనుకోండి, 95% జనాలకి ఈరోజు ఇండియా క్రికెట్ ఓడిపోతే ఇది పని అవుతుంది. ఒక సర్వే, అఫీషియల్ డాక్యుమెంటెడ్ సర్వే. అంత అటాచ్డ్ ఇండియన్స్. సో నేను ఏమంటానంటే, క్రికెట్ ఇంత పెద్ద భూమి. ఈ మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాగా బంగ్లాదేశ్ ప్రీమియం లీగ్ ఉంది, పాకిస్తాన్ ప్రీమియం లీగ్ ఉంది. బెట్టింగ్లు జరుగుతున్నాయి, మోసాలు చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. అండ్ దేర్ ఇస్ నో ఇన్స్టెంట్ మనీ, దేర్ ఇస్ ఓన్లీ కన్సిస్టెంట్ మనీ. హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్. హార్డ్ వర్క్, పర్సివరెన్స్, మనం జాగ్రత్తగా ఆ పని చేసుకుంటూ వెళ్తేనే మనకి డబ్బులు వస్తాయి. ఈజీ మనీ అనేది లేదు, ఉండదు. అంతా ఒకసారి నేను అనాలిసిస్ చేసుకున్నా కనిపించింది అంటే, మీ అడుగులన్నీ వైసీపీ వైపు కనపడుతున్నాయి. మీరు జగన్మోహన్ రెడ్డి పాలసీలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. అంటే మీ తండ్రి గారి పాలసీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది. ఏంటి, వైసీపీలోకి అడుగుపెట్టే ఛాన్సెస్ ఏమున్నాయా, కలిసే అవకాశాలు ఏమున్నాయా? ఇప్పుడు మనకి ప్రధాన ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి, ఓకే, ఇది పాలకపక్షం. వాళ్ళు చేసిన మంచి చెప్పాను, వీళ్ళు చేసిన మంచి చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసిన మంచి చెడు రెండూ చెప్పాను. ఇక్కడ వాళ్ళకి దగ్గరలో ఉన్నాను అంటే అది అలా అనిపిస్తుంది. అలాగని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనని చెప్పట్లా. ఓకే, ఖచ్చితంగా జగన్ గారిని కలుస్తాను, ఆయనతో మాట్లాడతాను, నా ఆబ్లిగేషన్స్ చెప్తాను. సార్, మీరు చేసిన పరిపాలనలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి సార్, నేను ఈ ఐడెంటిఫై చేశాను. ఎందుకంటే ఆయనే బయటకు వచ్చి చెప్పాడు, నేను కార్యకర్తలను సరిగ్గా పట్టించుకోలేదు, వైఎస్ జగన్ 2.0లో నేను పట్టించుకుంటానని. ఆయన తప్పు నేను చేశానని ఆయన ఒప్పుకున్నాడు. అలాగా ఇంకొన్ని ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మా రాజా ఉన్నాడు, ఎమ్మెల్యే రాజనగరం. తను ఓడిపోయిన వెంటనే బయటకు వచ్చి చాలా బాధతో మాట్లాడాడు. అలాగా. సో అలా కొన్ని ఉన్నాయి ఆయనకి చెప్పాల్సినవి, పబ్లిక్గా చెప్పాల్సినవి కాదు.
పర్సనల్గా కూర్చుని సార్ ఇది సార్ ప్రాబ్లం అని చెప్తాం. ఆయన బాగుందమ్మా, బాగా ఐడెంటిఫై చేసావు, ఇవన్నీ మనం రెక్టిఫై చేసుకోవాలి, ప్రజలకి అంటే ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలి, అంతే కదా. ఫస్ట్ ప్రయారిటీ కింద వాళ్ళ దగ్గరికి వెళ్తాం, చెప్తాం, విన్నారనుకోండి ముందుకెళ్తాం, లేదనుకోండి బయటకు వచ్చేస్తాం. అలానే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్తాం, సార్ ఈ ఫ్లాస్ ఉన్నాయి సార్ అని చెప్తాను. సీఎం కింద ఉన్నారు కాబట్టి అపాయింట్మెంట్ దొరకకపోవచ్చు, కొంచెం లేట్గా దొరకచ్చు, చెప్తాను, వెళ్తాను. కాంగ్రెస్ పార్టీలోకి కూడా వెళ్తాను, ప్రొవైడెడ్ నాన్నగారికి పీసీ ప్రెసిడెంట్ వస్తే మనకి ఫ్రీ హ్యాండ్ ఉంటుంది కాబట్టి మంచి పాలసీస్ డిజైన్ చేయొచ్చు, మంచి స్ట్రాటజీస్ డిజైన్ చేయొచ్చు, ప్రజలకు మంచి జరిగే పనులు చెప్పచ్చు కాబట్టి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఫస్ట్ ప్రయారిటీలో కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి గురువు అధికారంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన అలా అంటేనే తిట్టాడు కదా, ముడ్డు మీద తంతా అన్నాడు. బీజేపీతో పొత్తులో ఉన్న ఈయన కాంగ్రెస్తో పొత్తులో ఉన్న వీళ్ళ మధ్య వ్యతిరేకత అయితే లేదు అని అనిపిస్తుందా ఆ పాలసీలు కానీ నిర్ణయాలు విషయంలో? రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం అన్నది కాంగ్రెస్ పార్టీ చేసిన అద్భుతమైన స్ట్రాటజీ. ఓకే. వై? బికాస్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యొక్క సింపథైజర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడగట్టుకోగలిగింది. అంటే ఒక సెక్షన్, యాంటీ కాంగ్రెస్ సెక్షన్ని రేవంత్ రెడ్డిని తెచ్చుకుని లీడర్షిప్ ఇవ్వడం వల్ల ఒక సెట్ ఆఫ్ పీపుల్ని ఒక కమోడిటీ లాగా అనుకోవచ్చండి, ఒక బ్యాచ్ని తీసుకొచ్చి కలుపుకోగలిగింది కాంగ్రెస్ తనకున్న బలంతో పాటు. పాలన అంటారా, పాలన ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి, గాంధీ ఫ్యామిలీకి చాలా దగ్గర అయ్యాడు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఓకే. ఎందుకంటే ఒక జెడ్పీటీసీ కింద చేసినోడు ముఖ్యమంత్రి అవడం అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది, ఇంకే పార్టీలో జరగదు. మళ్ళీ బీజేపీలో కూడా జరగచ్చు అవకాశం, ఇంక రీజనల్ పార్టీస్లో ఇంపాసిబుల్. అవన్నీ ఊహలే. ఓకే. ఓకే. సో ఆయన లైఫ్ జర్నీ ఒక కేస్ స్టడీ కింద తీసుకుని నాలాంటి యంగ్ పీపుల్ నేర్చుకోవాలి. ఆయన కామెంట్ చేసే కన్నా అంత స్థాయి నుంచి ఆ స్థాయికి ఎదిగిన మనిషి గురించి ఒక పుస్తకం ఏమైనా రాస్తే కొనుక్కుని చదువుకుని నేర్చుకుంటాను. నాకు రేవంత్ రెడ్డి మీద అది ఇంప్రెషన్. చంద్రబాబు నాయుడు గారు ఈయన ఒక డిఫరెంట్ స్ట్రాటజీ. ఈయన కామన్ మ్యాన్ కింద వచ్చినాడు, పార్టీని క్యాప్చర్ చేసినాడు కాబట్టి ఆయన దగ్గర కొన్ని యుక్తుల ఏమంటారు కదా అవి నేర్చుకోవాలి. టైమింగ్, స్ట్రాటజీ అవి నేర్చుకోవాలి, స్టడీ చేయాలి. సో వీళ్ళు ఏంటంటే వెరీ సీనియర్ సీఎం లెవెల్ మనుషులు, వీళ్ళని చూసి ఎలా నేర్చుకోవాలనే దాని మీద ఉంటుంది. ఇదేంటే నాకు ఒక కేస్ స్టడీ. ఓకే. వీళ్ళని కామెంట్ చేసేదానికన్నా వీళ్ళు చూసి నేర్చుకోవాలి. జగన్ చూస్తే అనిపిస్తుంది, వైఎస్ జగన్ చూస్తే అనిపిస్తుంది. జగన్ది పొలిటికల్ ఉండి పట్టుదల, కన్సిస్టెన్సీ, పర్సివరెన్స్. పొలిటికల్గా మనం సక్సెస్ఫుల్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ, పర్సివరెన్స్, ట్రాన్స్పరెన్సీ. జగన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏంటంటే నేను విన్నది ఏంటంటే పొరపాటున ఆయన దగ్గరికి వెళ్ళి అన్న నాకు ఇది కావాలని అడిగంటే మొఖం మీద ఎస్ నో చెప్తాను. క్లారిటీ ఆన్ ది స్పాట్. నేను వెళ్ళి అన్న ఆడు నాకు నచ్చట్లేదన్నా, ఆడు దొంగనాగుడు కన్నా అని చెప్పాను అనుకో ఇంకొక లీడర్ గురించి, ఆడిని నన్ను పక్కన పెట్టి ఏమో బా ఈ నేను దొంగనాగుడు అంటున్నాడు అని ఎదురుగుండా మాట్లాడు. ఓకే. సో దానివల్ల ఏంటంటే ఆయన మీద నమ్మకం గ్రౌండ్ లెవెల్ క్యాడర్ మీద పెరుగుతుంది. ఓకే. ట్రాన్స్పరెన్సీ అండ్ కన్సిస్టెన్సీ. మీరు ఈ క్యాపిటల్ విషయంలో ఇన్కన్సిస్టెంట్ అయ్యాడు కానీ ఆయన ఇంకొంచెం అటు ఇటు అయ్యాడు కానీ అదర్వైజ్ మిగిలిన అన్ని విషయాల్లో చాలా కన్సిస్టెంట్గా ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఆయన చెప్పేదే చేస్తాడని ఆయన చెప్తున్నాడు. ఓకే. అండ్ ఇబ్బందులు చాలా పడ్డాడు, చాలా అంటే చాలా. అవన్నీ కాంగ్రెస్ పార్టీ లాంటి పవర్ఫుల్ పార్టీని ఎదుర్కొని నిలదొక్కుకోవడం అన్నది చాలా కష్టమైన విషయం. సో అది నేర్చుకోవాలి ఆయన దగ్గర. ఎన్ని కష్టాలు వచ్చినా తన అనుకున్న సిద్ధాంతం గురించి ముందుకెళ్ళాడు, అది నేర్చుకోవాలి. ఎప్పటికీ తలదుక్కకుండా ముందుకెళ్ళాడు, అది నేర్చుకోవాలి. మీరు వైసీపీలో చేరే ఛాన్సెస్ ఏమున్నాయా అలా ఆలోచిస్తున్నారా? వైసీపీ ద్వారా ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి? దిస్ ఇస్ టూ ఎర్లీ టు కామెంట్ అండి. ఎందుకంటే ముందు జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన అపాయింట్మెంట్ దొరకాలి, వెళ్ళాలి, మాట్లాడాలి, డిస్కషన్లో అయితే. ఎందుకంటే నేను ఎప్పుడు ఏంటంటే పెట్ట కొట్టిన తర్వాత ఉప్పు కారం రాస్తాను, పెట్ట కొట్టకుండా ముందే ఉప్పు కారం రాస్తే అలాగా పెట్ట పడాలని కోరుకుందాం, అప్పుడు ఉప్పు కారం రాసుకుని మంచిగా టేస్ట్గా తిందాం కర్రీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీతో మాట్లాడుతుంటే ఇంకాసేపు మాట్లాడాలి, మంచి లీడర్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.